హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు చారీ. చెప్పరా నాట్ సారీ. నేను చెప్పను. ఏ ఇంకెన్నాళ్ళరా ఇక్కడ? ఏ ఇదే బ్యాక్గ్రౌండ్, ఇదే లైట్లు, ఏదో చేస్తున్నాం అలాగా కొట్టుకుంటూ వచ్చాం ఇక్కడ దాకా. సరే ఇప్పుడు ఏం చేయాలంటావు చెప్పు. డెవలప్ అవ్వాలరా లైఫ్లో. డెవలప్ 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 అయ్యాం ఫ్రెండ్స్. ఫైనల్లీ గైస్, మిమ్మల్ని ఎన్నో రోజుల నుంచి ఊరిస్తూ మీకు సర్ప్రైజ్ ఉంది సర్ప్రైజ్ ఉంది సర్ప్రైజ్ ఉంది అని హడావుడి చేశారు కదా, అది ఇదే అన్నమాట. ఎస్, చాలా రోజులుగా ఒక సెటప్లో కూర్చొని ఆ జోన్లో ఉన్నాం కదా, కొంచెం వీ వాంటెడ్ టు అప్డేట్, కొంచెం ఇలా మీకు ఒక కొత్త సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాం. సో అదనమాట మ్యాటర్. ఇది సర్ప్రైజ్. ఇక మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. నువ్వు ఆల్రెడీ టైప్ చేస్తున్నావు కింద ఎవరిని ఇదా అని చెప్పి. ఇదే 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 సో తమిళ టైటిల్ మీరు ఆల్రెడీ చూసారు. వి సేవ్డ్ దిస్ పర్టికులర్ టాపిక్. కొంచెం ఓజీ వచ్చేసి కొంచెం లేట్ అయినా సరే వి సేవ్డ్ దిస్ టాపిక్ ఫర్ దిస్ అనమాట. టుడే దిస్ హోల్ ఎపిసోడ్ వీఆర్ గోయింగ్ టు డెడికేట్ అది ఇది అన్ని వీఆర్ గోయింగ్ టు డూ ఇట్ ఫర్ తమనన్న. సో టుడే ఇస్ తమన్స్ బ్రేక్ డౌన్. నేను బ్రేక్ అవట్లేదు, నేనైతే జస్ట్ సోది చెప్తా గైస్. అరే 3 కెమెరా సెటప్, యూ కెన్ టాక్ టు యువర్ ఓన్ కెమెరా. అదే కదా, అది మాస్టర్ అది. సో టుడే గైస్ వీఆర్ గోయింగ్ టు డూ తమన్స్ టేక్ 3 గైస్. టుడే వీఆర్ గోయింగ్ టు డూ తమనన్నాస్ బ్రేక్ డౌన్. యా, వెళ్ళిపోదాం వీడియోలోకి. ఎస్ మ్యాన్, నేను ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్న టాపిక్ ఇది. నేను దాచా ఇక్కడే చేద్దాం అని చెప్పేసి. ఎస్, నైస్ నైస్ సూపర్ గైస్. అన్నీ ఓకే కానీ మీరు ఒకటి చేయాలి. ఇంత చేసాం, మరి మీరు ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సింపుల్గా ఒక క్వశ్చన్ అడుగుతా, ఓకే? స్టార్టింగ్ నుంచి వద్దాం. స్టార్టింగ్ నుంచి రావాలి. అమ్మో ఫస్ట్ బిగ్గెస్ట్ ఫ్యాక్ట్ ఏంటంటే గైస్, తమనన్న ఇప్పటి వరకు ఎన్ని ఆల్బమ్స్ కంపోజ్ చేశారో ఒకసారి గెస్ చేయండి. గెస్ టైప్ చేయండి, కామెంట్స్లో టైప్ చేసి అలా ఉంచండి. అలా టైప్ చేసి ఉంచండి. మేము చూస్తే దగ్గర 160+ ఆల్బమ్స్ కంపోజ్ చేశారంట ఆయన. 160. అదే ధోని బ్యాటింగ్, అది మామూలు బ్యాటింగ్ కాదు. సో స్టార్టింగ్కి వెళ్దాం. అసలు తమనన్న ఫస్ట్ కంపోజ్ చేసిన ఆల్బమ్స్లో నీ ఫేవరెట్ ఆల్బమ్ ఏంటి? చాలా ఉన్నాయి. నన్ను అడిగితే అదే ప్రైమ్ తమన్, ఎవర్ గ్రీన్. అది తమన్ ఎంటర్ అయినంటే ఏమైపోయిందంటే మిగతా మ్యూజిక్ డైరెక్టర్లు అందరూ అలా సైడ్ ప్లీజ్ అన్నట్టు తమన్ పాటలే వచ్చేవి. నేను చెప్తా కొన్ని ఆల్బమ్స్ వరుస పెట్టి. కిక్ అంటారు కానీ దాని తర్వాత చెప్తా. మిరపకాయ, బృందావనం, రగడ, నీకు మళ్ళీ అటు వెళ్తే మహేష్ బాబు సినిమాలు దూకుడు, బిజినెస్ మ్యాన్, నిప్పు. అమ్మా ఎన్నో బోల్డ్ ఉంటాయి తమన్వి. మధ్యలో వైశాలి అని ఒకటి దోశ, అది సూపర్ ఉంటుంది బీజిఎం అందులో. సో చూస్తే అది నాకైతే అది ఇంకా చాలా ఉంటాయి ఆ చంక్ లో. ఇప్పుడు అందులో నీకు ఫస్ట్ ఏం జరిగిందంటే తెలియదు, ఎందుకంటే అంత గ్యాప్ ఇవ్వడు కదా. నెలకోటి వచ్చేస్తుంది నీకు, 2 నెలలకు ఒకటి, అంత గ్యాప్ ఉండొచ్చు. సో నన్ను అడిగితే అది ప్రేమ్ తమన్. నేను పిచ్చాను, నాకు ఇప్పటికీ మిరపకాయ ఆల్బమ్ చాలా ఇష్టం. సో ఇఫ్ నీకు ఒక్కటి చెప్పాలంటే యూ విల్ గో విత్ మిరపకాయ. కష్టం చెప్పాలి ఒకటి, మరి అక్కడి నుంచి 160లో ఒకటి ఎంచుకోమంటే అలా స్టార్టింగ్ ఫస్ట్ 3 years 4 years బృందావనం. బృందావనం ఓకే. బృందావనంలో ఇప్పుడు దేర్ ఆర్ 2 types of songs. ఒకటి ఫస్ట్ యువకుల మనసైన మగోలు పొగరైన ఆ పాట ఉంటుంది. ఆ పాట అయితే ర్యాప్ సాంగ్, కొంచెం చాలా క్రేజీగా ఉంటుంది. దానికి కూడా ఎన్టీఆర్ డాన్స్ చేస్తాడు, ఆయన. సో ఆ జోన్ ఒకటి ఉంటుంది. ఇంకొకటి ఏ రాజా ఈజ్ వన్ బ్యూటిఫుల్ సాంగ్, నాకు చాలా ఇష్టం. అది ఫస్ట్ ఎలా స్టార్ట్ అవుతుంది అంటే, ఎవడో ఒక తాత పాడుతూ ఉంటాడు. తాత కాదు, యంగ్ గై, సారీ ఫార్మర్, సమ్ గై పాడుతూ ఉంటాడు. అక్కడి నుంచి ఒకేసారి జై అని లెగుస్తుంది. క్యూట్ సాంగ్. అది కూడా స్టార్టింగ్ ఒక నువ్వు చెప్పినట్టు ప్రిల్యూడ్ వచ్చిన తర్వాత ఫీమేల్ వోకల్స్ వస్తాయి. ప్రిల్యూడ్, ఓకే. బేసికల్లీ ప్రిల్యూడ్ అంటే సాంగ్ కు ముందు వచ్చే ఒక మన వీడియో ప్రోమో లాగా. ఓకే, మధ్యలో దాన్ని ఇంటర్లూడ్ అంటారు. అది మర్చిపోతావు కదా నువ్వు, బాగా చెప్పారు. ఇంటర్మీడియట్ అంటాను నేను కొంచెం అయితే. ఓకే. సో ఆ ప్రిల్యూడ్ ఏదైతే ఉందో దాని తర్వాత చిన్నగా ఒక ఫీమేల్ వాయిస్ వస్తుంది. మళ్ళీ
గుండు మళ్ళీ కొన్నండి గుండో మళ్ళీ అదంతా వస్తుంది. సో దాని తర్వాత పాట స్టార్ట్ అవుద్ది. అండ్ ద బ్యూటీ ఆఫ్ దట్ సాంగ్ ఈజ్ ఆల్సో దట్ పిక్చరైజేషన్ కూడా ఎంత ఫ్రెష్గా ఉంటుంది అంటే చూడడానికి కూడా నీకు ఇంకా విజువల్స్ గుర్తుంటాయి. యూజువల్లీ సెట్ లా ఉండదు అదంతా. అది సెట్ కాదు, అదే చెప్తున్నా. యూజువల్లీ నువ్వు ఫామ్ ఉండి ఒకటి తిరుగుతూ వాటర్ వస్తున్నాయి అంటే సెట్ లాగా ఉంటది. ఇలా కొన్ని హంసలు నాకు అర్థం వెళ్తున్నావు అలా ఉండదు. అది ఇట్స్ వెరీ రియల్. ఎందుకు బ్రో ఎన్నేమనుకున్నా 300 crores నేనేం మహాను ఇంకొద్దు అంటే నువ్వు. సో బేసికలీ చాలా రియల్ ఉంటుంది సాంగ్. నాకు చాలా ఇష్టం సాంగ్. ఆ ఆల్బమ్ లో అది ఫేవరెట్ సాంగ్. సెకండ్ది ఐ లవ్ సెట్ సాంగ్స్. చిన్నదో వైపు పెద్దదో వైపు పీక్. కాజల్ అగర్వాల్, సమంత రూత్ ప్రభు, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఆఫ్ ది బృందావనం. అందులో సాంగ్ మొత్తంలో నాకు ఒక్కటే కంప్లైంట్, ఐ వాంట్ దట్ కొరియోగ్రాఫర్స్ నెంబర్. అందులో ఫ్లోర్ మూమెంట్ ఉంటుంది, వెరీ అన్నెసెసరీ. సాంగ్ అంతా బాగుంటది అనిపిస్తుంది. ఎన్టీఆర్ ఫ్లోర్ మూమెంట్ వేస్తే అంత బాగుంటది సాంగ్. అంత మిగతా పాట అంతా బాగుంటది. నాకు చాలా ఇష్టం. అండ్ నాకు తెలిసి ఎన్టీఆర్ అనగానే మరి మ్యూజిక్ డైరెక్టర్లు అలా కొడతారు ఏంటో తెలియదు కానీ బ్రీతింగ్ స్పేస్ ఉండదు సాంగ్ కి. చాలా ఫాస్ట్ పేస్డ్ ఉంటాయి. అండ్ అలాంటిది ఇంకోటి చెప్తా, కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి వస్తా. ఎగైన్ తమన్, ఎగైన్ ఎన్టీఆర్, ఎగైన్ సమాంత. ఇట్ ఈస్ రభసాలో గరం గరం పాట స్టార్ట్ అవుద్ది, ఇంకెక్కడ ఏముండదు, అలా పరిగెడుతూనే ఉంటది సాంగ్. సో కమింగ్ బ్యాక్ టు అదే మన చిన్నదో పెద్దదో వైపు ఆల్సో, మీలో ఎంతమందికి ఉంటుందో తెలియదు కానీ ఇప్పుడు స్కూల్లోని కాలేజీలోని డ్యాన్స్ చేసే వాళ్ళకి ఇది ఒక జోన్ ఉంటుంది. ఏంటంటే ఒక్కసారన్నా చిన్నదో వైపు పెద్దదో వైపు ఇద్దరు గర్ల్స్ తో చెయ్యాలి. ఇట్ ఈస్ ఎ ఫ్యాంటసీ స్టిల్ ఫర్ మెనీ బాయ్స్. మాట్లాడటమే దేవుడెరుగు. ఇద్దరు ఆర్లేడీస్ తో డాన్స్లు సిగ్గుతో చచ్చిపోతాను. నువ్వు చేయలేదా? నేను చేశాను. అంటే ఇద్దరు ఆర్లేడీస్, నేను ఒక్కడనే కాదు కానీ యాన్యువల్ డేలో మరి అది వేరు. ఓకే, అది కరెక్టే. చిన్నదో వైపు పెద్దో వైపు చేస్తావు యాన్యువల్ డేకి. ఓ మేడం ఓ వైపు నుంచి, ఇంకో మేడం ఇంకో వైపు నుంచి కొడతారు వచ్చి. అది ఇప్పటికీ కూడా నన్ను అడిగితే వాట్ డూ యూ థింక్ ఈజ్ ఫస్ట్ ఆల్బమ్ ఆఫ్ తమన్ అన్న ఇన్ హిస్ కెరియర్? కిక్ అంటారు. కిక్ కాదంట. తమన్ ఫస్ట్ మళ్ళీ మళ్ళీ అనే సినిమా చేశాడంట సేమ్ ఇయర్ లో. అది తెలుగు. ఓకే ఓకే. కానీ దానికంటే అదే దాని కిక్ వల్ల ఫస్ట్ బిగ్ సినిమా రికగ్నిషన్ అది వచ్చింది. ఇది ఎలా ఉందంటే సమంత ఫస్ట్ సినిమా ఏంట్రా? సమంత ఫస్ట్ సినిమా ఏమై చేసావి? కాదా? ఒకటి రాహుల్ రవీంద్రన్తో ఇంకోటి ఉంది. రాహుల్ రవీంద్రన్తో సినిమా ఉంది. వాళ్ళిద్దరు అక్కడి నుంచే బెస్ట్ ఫ్రెండ్స్. రాహుల్ రవీంద్రన్ ఫస్ట్ సినిమా అందాల రాక్షస్ కాదా? కాదు, నువ్వు చెప్పింది అలాగే ఉంది నాకు. నిజం, వాళ్ళిద్దరూ సినిమా చేశారు. వాళ్ళిద్దరు అక్కడి నుంచే ఫ్రెండ్స్. అది దా మ్యాటర్. నీకేంటి ఇన్ దట్ ఫేజ్ ఆఫ్ ఎర్లీ తమన్ నీకు ఫేవరెట్ ఆల్బమ్? నాకు తెలిసి ఇప్పటికి కూడా తమన్స్ వన్ ఆఫ్ ద ఫేవరెట్ ఆల్బమ్స్ ఫర్ మీస్ దూకుడు తమన్ ఈజ్ నెక్స్ట్ లెవెల్. అండ్ ఓకే, దూకుడు గురించి వస్తా, బట్ ఫస్ట్ లెట్ మీ స్టార్ట్ విత్ కిక్ ఓన్లీ. కిక్ ఆల్బమ్ ఎలా ఉంటుందంటే ఇట్స్ స్టిల్ ఫ్రెష్. ఇప్పటికీ కూడా నేను రీసెంట్గా మన ఊరు వెళ్ళామా, అప్పుడు కూడా ట్రైన్లో వెళ్తున్నప్పుడు అటు చూడొద్దన్న పాట ఉంటుంది, ఆ పాట ఒకటి, గోరే గోరే పాట ఒకటి, ఆ రెండు మొన్న విన్నారా? ఇప్పటికీ కూడా లిరిక్స్ బాగుంటాయి. అండ్ తమన్ మోస్ట్లీ అప్పటి నుంచి కూడా ఈ స్టార్టెడ్ యూజింగ్ ఫీమేల్ కోరసెస్ మోర్. దూకుడులో అయితే ఫీమేల్ కోరస్ గురువారం మార్చి ఒకటి స్పీక్, బట్ దూకు టైటిల్ సాంగ్ సో ఇంక తమన్ ఇష్టం ఫీమేల్ కోరస్లు అనగానే ఏటో పోతాడు. అవును, బట్ కిక్లో కూడా దేర్ ఆర్ దీస్ ఫ్యూ సాంగ్స్ విచ్ ఆర్ సో గుడ్. ఎంత ఫ్రెష్ ఉంటాయంటే అంత ఫ్రెష్ ఉంటాయి. సో కిక్ పాటలు చాలా ఇష్టం. అండ్ దెన్ మెల్లమెల్లగా ఆ టైంలో నువ్వు చెప్పినట్టే చాలా ఎక్కువ సాంగ్స్ చేసేవాడు. రగడ ఒక జోన్ లో ఉంటది, మిరపకాయ ఒక జోన్ లో ఉంటది, బృందావనం ఒక జోన్ లో ఉంటది. ఇప్పుడు నేను ఒక ఆల్బమ్ చెప్తా, అట్లా నేను ఫేవరెట్ సాంగ్స్ ఒక్కొక్కటి పిక్ చేస్తా. కిక్ గురించి నువ్వు చెప్తుంటే ఐఎమ్ నాట్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ కిక్ ఆల్బమ్. అవునా? వెరీ అన్పాపులర్ ఒపీనియన్. ఓకే, ఇంకా చాలా మంచి చేశాడు ఏమో, బాగుంటాయి, బాగోదు అంటలేదు. నాట్ ఎ హ్యూజ్ ఫ్యాన్. ఐ నెవర్ రీవిజిటెడ్ దోస్ సాంగ్స్. నో, ఒకసారి వినరా, బాగుంటాయి, బాగోదు అంటలేదు కానీ నాట్ ఎ
ఫ్యాన్ కాదు. కిక్ లో ఒకట నాకు ఆ సాంగ్ ఇష్టం రా, మనోడు ఓం జీమ్ జైమ్ జోహరా పాట కూడా అదే నాకు లీస్ట్ ఫేవరెట్ సాంగ్. నాకు క్యూట్ సాంగ్స్ అంత స్లో సాంగ్స్ అంత ఫ్యాన్ ఉండాలి ఊపు. యా కొంచెం అలాగా నువ్వు అలా హెడ్ అయినా అవ్వాలి. కానీ కిక్ లో గోరే గొగ్గరే గుర్తొస్తుంది నాకు. ఇంకా చెప్పు, నెక్స్ట్ చెప్పు కిక్ ను. ఓకే ఓకే కిక్ రగడా. అయ్య బాబోయ్ బుల్లెట్ బేబీ సెగ, అందులో అది సెట్ సాంగ్. నువ్వు బుల్లెట్ బేబీ సెగ అనగానే ఒక స్టెప్ ఉంటుంది చూడు, నాగమామ విత్ 2 హీరోయిన్స్ సాంగ్ వెరీ నైస్. యా అందులో అష్టలక్ష్మి అని ఒక పాట ఉంటుంది, బోలో అష్టలక్ష్మి, అది బాగుంటది. యా అది కూడా బ్యూటిఫుల్ సాంగ్. ఓకే నెక్స్ట్ లెట్స్ గో విత్ బృందావనం. ఏ రాజా. నీకు బృందావనంలో ఏ రాజా. ఓకే మిరపకాయ. నాకు మిరపకాయలో ఇప్పటికి టిల్ టుడే నాకు తెలిసి 1 వీక్ బ్యాక్ కూడా విన్న సాంగ్, శంకర్ మహాదేవన్ వోకల్స్, దిన్నక్ దిన్న జియా అనో సాంగ్ ఉంటుంది. చాలా మంది వినరు అయినో. నీకు అందరూ దేల్ గో విత్ ఐదర్ ఆ సాంగ్, సిలక లేకపోతే వైశాలి, దినక్ దిన్ దియా సాంగ్ చాలా బాగుంటది. శంకర్ మహాదేవన్ పాట నాకు చాలా ఇష్టం. నాకు మెలడీస్ చాలా తక్కువ నచ్చుతాయి, మనం ఇందాక అనుకున్నట్టు చాలా తక్కువ నచ్చుతాయి, కానీ నాకు చాలా ఇష్టం సాంగ్. నాకు చిలక ఒకటి. ఆ సినిమాలో ఫర్ మీ వాట్ ఐ ఫీల్ ఇస్ దట్ మిరపకాయ ఈస్ దట్ వన్ ఫిలిం విచ్ ఇస్ ఎ పర్ఫెక్ట్ తెలుగు కమర్షియల్ ఫిలిం. బీట్స్ ఉంటాయి ఆ సినిమాలో, అండ్ సాంగ్స్ కూడా స్టార్టింగ్ లో హీరో ఇంట్రడక్షన్ సాంగ్ ఉంటది, అదిగోరా చూడు హీరో పాట ఉంటది. ఒక పర్ఫెక్ట్ రొమాంటిక్ సాంగ్ ఉంటది, లైక్ లిటరల్ సెన్షియస్ రొమాంటిక్ సాంగ్. తర్వాత ఒక డ్యూయట్ సాంగ్ ఉంటది, సిలక దినక్ దిన్ జియా. తర్వాత అలాగా అందులో మిరపకాయలో వైశాలి సాంగ్ జాన్రా ఏంటి? వైశాలియా టీజింగ్ సాంగ్. థ్యాంక్ యూ, నాకు హెరాస్మెంట్ అని వస్తుంది దాని నుంచి. సారీ బట్ టీజింగ్. ఇంగ్లీష్ లో నీకు 10 points వచ్చినాయి, నాకు వద్దులే. అసలు కొన్ని బయట చెప్పబోవడం బెటర్. ఐ షుడ్ హెసిటేట్. సో మిరపకాయలోనే ఒక చిన్న బిట్ సాంగ్ ఉంటది, గుర్తుందా నీకు? బిట్ సాంగ్, ఐటమ్ సాంగ్. నో, వాట్ ఈస్ బిట్ సాంగ్ చెప్తా. ఇప్పుడు దీక్షా పంత్ ఉంటది కదా, దీక్షా పంత్ క్యారెక్టర్ ఫస్ట్ టైం డాన్స్ చేసినప్పుడు చిరుగాలి వస్తే వస్తే వస్తూ వస్తూ వానే తెస్తే, కాలేజ్ లో అరే గుంగురో అనొక చిన్న బిట్ ఉంటది, సూపర్ పాట అది. అదా బిట్. ఓకే ఓకే సారీ. యా సో ఆ సాంగ్ కూడా చాలా బాగుంటది. అండ్ మెల్లగా ఇప్పుడు ఓకే తమనన్న అప్పటికే ఈవెన్ బిఫోర్ దూకుడు ఆర్ దూకుడు టైంకే he started composing 1-2 albums for Ravanna, NTR కి ఒకటి కంపోజ్ చేశారు. అది బట్ ఒక హ్యూజ్ ఫిలిం ఇన్ టర్మ్స్ ఆఫ్ బడ్జెట్ కానీ యాంటిసిపేషన్ కానీ ఇవన్నీ చూస్తే కూడా ఒక హ్యూజ్ ఫిలిం, ఫస్ట్ హ్యూజ్ ఫిలిం దట్ తమన్ డిడ్ ఇన్ హిస్ కెరియర్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఈస్ దూకుడు. ఓకే దూకుడు ఈజ్ తమన్స్ ఫస్ట్ బిగ్ ఫిలిం. అవును, అంటే ఇప్పుడు అలా చూస్తే ఓకే అలా అనుకుంటే దూకుడికి తమన్ ఇచ్చిన సాంగ్స్ కానీ మ్యూజిక్ కానీ పీక్ ఇట్ వాస్. అంటే దట్ ఈస్ ద ఛాన్స్ వేర్ నీకు యూ హ్యావ్ ఎ హీరో. ఎగ్జాక్ట్లీ నీకు ప్లే గ్రౌండ్ ఉంది, ఎగ్జాక్ట్లీ పెద్ద ప్లే గ్రౌండ్ ఉంది, వెర్ యూ హ్యావ్ ఛాన్స్ టు స్కోర్ అన్నట్టు. నీకు అందులో కూడా చూసుకుంటే హీరో ఇంట్రొడక్షన్ సాంగ్ పక్కా ఉంటది. అప్పట్లో ఇట్ ఈస్ వైట్ లా ఫిలిం రా, అంతే. వైట్ లా ఫిలిం లో హీరో ఇంట్రొడక్షన్. నాకు దూకుడులో టైటిల్ సాంగ్ చాలా ఇష్టం. అగైన్ శంకర్ మహాదేవన్ మెంటల్, నాకు చాలా చాలా ఇష్టం. అండ్ నాకు భలే పెడతారు వీళ్ళు తెలివిగా. ఆ సాంగ్లో ఒక అమ్మాయి ఉంటుంది, ఉంటుందని కూడా తెలీదు. ఇట్స్ నాట్ అన్ ఐటమ్ డాన్స్ కాదు, బట్ ఉంటుంది. అలా కొన్ని కొన్ని సాంగ్స్ లో బూచాడే అని చెప్పి అగైన్ రేస్ గుర్రంలో సాంగ్ లో అందులో వస్తారు అలా. సో ఇంకా నీకు దూకుడులో ఫేవరెట్ సాంగ్ ఏంటి? టైటిల్ సాంగ్. అవునా? అసలు నాకు పువ్వై పువ్వై అంటాడు. పువ్వై పువ్వై, ఓ పార్వతి మిల్టన్ డాన్సింగ్, అది కూడా ఒక అందులో బాబు కొన్ని స్టెప్లు వేస్తాడు.
అదేదో ఆలివ్ గ్రీన్ జాకెట్ ఉంటుందిరా, జాకెట్ ఉండాలి ఇద్దరికి మంచి నాట్ స్టెప్లు. బాబు వేయడు కదా యూజువల్లీ, అప్పుడే రీసెంట్లీ ఓకే కానీ చూస్తున్నాం కానీ బాబు డాన్స్ చేయడం అప్పట్లో లేదు. అప్పట్లో అందులో చిన్న బిట్ ఉంటది, అది లిరిక్స్ ఏముండదు. ఆ పాటలో ఇద్దరు కలిసి డాన్స్ చేస్తారు, ఆమె బ్లాక్ షార్ట్స్ వేసుకుని ఒక బిట్ ఉంటది, సూపర్ ఉంటది. ఇంకా దాని తర్వాత దెన్ కేమ్ వన్ సాంగ్, అయిపోయింది ఇంకా ప్రపంచం. దూకుడు కాదు, దాని తర్వాత సినిమాకి చెప్తున్నాను నేను. ఓకే, సార్ వచ్చారు. రే సార్ వచ్చారు, అప్పట్లో ఎక్కడన్నా సార్ వచ్చారే. యాక్చువల్లీ దట్ ఈస్ ద హ్యూజ్ డిఫరెన్స్ దట్ తమన్ షోడ్ అనమాట. దూకుడు పర్ఫెక్ట్ ప్రాపర్ తెలుగు సినిమా ఆల్బమ్ లాగా ఒక ఇంట్రో సాంగ్, ప్యూర్ తెలుగు బీట్స్, మొత్తం ఇంకా తెలుగు నాటంతా దింపాలి అన్న జోన్లో ఉంటుంది. నెక్స్ట్ ఇయరే బాబుతో బిజినెస్ మ్యాన్ దింపా. బిజినెస్ మ్యాన్ కంప్లీట్లీ డిఫరెంట్. అందులో మాంటేజ్ పాటలు ఉంటాయి, దేర్ ఆర్ బీజిఎమ్స్ తో ఆడుకోవాలి, బీజిఎమ్స్ కి ఎక్కువ ఇంపాక్ట్ ఉన్నది, సీరియస్ కైండ్ ఆఫ్ ఎ ఫిలిం. అందులో కూడా ఉంటాయి హీరోయిన్ తో పాటలు ఉంటాయి, అవి అలాగా ఆ జోన్ కాకుండా ఇది కూడా. సో రెండు ప్రాపర్ గా సెట్ చేశాడు అన్న జోన్ ఉంది. నాకు బిజినెస్ మ్యాన్ అనగానే నేను ఒకటి చెప్పాలి, మనం ముందు చెప్పామా రిగార్డింగ్ చెప్పాము అనుకుంటా గైస్, చెప్పాము హేల్ ద పూరి, బికాజ్ ఆ పార్ట్ ఉంటుంది ఇక్కడ ఎడిటర్, అది స్టార్టింగ్ అది ఉంటది కదా, ఐజాడేంజ్ అనేదో ఉంటది. ప్లీజ్ ప్రైవేట్లీ టాక్ టు యువర్ మరాఠీ ఫ్రెండ్ రిగార్డింగ్ ద మీనింగ్ ఆఫ్ ఇట్. అది పెద్ద బూత్ మరాఠీలో పెట్టేసాడు పూరి. సెన్సార్ వాళ్ళు మీకు తెలుగులో ఏమన్నా చేయగలరేమో, మరాఠీలో పెడితే ఏం చేస్తారు. నాకు తెలిసినప్పుడు వాడ్దా అనుకున్నాను, ఎందుకంటే అది ఇంత ఇలా సాగదీసి లౌడ్ గా అది కూడా నీకు గుర్తుంటే అప్పుడు మనం ఆ ఫ్రెండ్ తో మాట్లాడుతున్నప్పుడు అఫ్ కోర్స్ మరాఠీలో బూతులు చెప్పు అంటే తను చెప్పింది, ఈడు నేను ఎక్కడో ఎన్నోరా అన్న జోన్ లోకి వెళ్తున్నాం. అప్పుడు సడన్ గా రే 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 అమ్మ నా పూరి మామూలు కాదు అసలు. అది మళ్ళీ పాట స్టార్టే దాంతో అవుతుంది. అది సాంగ్ పేర్లు గుర్తుండరా నాకు. అదే కదా, బాగ్సాలేనా, బాగ్సాలే. అందులో కూడా ఐటమ్ సాంగ్ ఉంటది, విలో బ్యాడ్ బాయ్స్ రా, విలో బ్యాడ్ బాయ్స్. అసలు ఆ ఐటమ్ సాంగ్ అందులో ఇప్పటికీ కూడా దేర్ ఈస్ వెరీ వెరీ స్మాల్ బిట్ ఆఫ్ మేల్ కోరస్. ఓ బేబీ బబులి అరే బబులి బల్బుల్, అక్కడ చిన్న డాన్స్ వేస్తాడు చూడు, అది సూపర్ ఉంటది, సూపర్ బిట్ అది. అండ్ నీకు సినిమాలో సాంగ్స్ చెప్పిన కరెక్ట్ గా స్ట్రైక్ అవట్లేదు. ఉంటది, ఆమ్చి ముంబై ఉంటది. ఆమ్చి ముంబై నాకు ఆమ్చి ముంబై అందులో డాన్స్ చేస్తాడు బాబు, కొంచెం ధారావీలో సెటప్ చేసి. అది ఇది చందమామ సాంగ్ ఉంటుంది, చందమామ పాట ఉంటది. నీకేమిష్టం అందులోనా? సార్ వచ్చారు అప్పుడు సుచిత్ర అయిన సింగర్, వాళ్ళిద్దరిది నీకు డాన్స్ చేస్తారు. వాళ్ళిద్దరు ఆడియో లాంచ్ లో వైట్ షర్ట్, తమనన్న వైట్ షర్ట్ వేసుకుని ఉంటాడు. ఆడియో లాంచ్ కొంచెం మెమరబుల్. పూరి బికమ్స్ ఇంటర్వ్యూవర్. అందులో నాకు ఇంకా గుర్తు 3 different languages లో రిలీజ్ అయింది అప్పుడు సినిమా. నువ్వు ఆడియోలో చూసుకుంటే తెలుగులో ఉంటుంది, తమిళ్లో ఉంటుంది, మలయాళంలో ఉంటుంది. వెనకాల బిజినెస్ మ్యాన్ అని అప్పుడు అలా చేశారు. ఫస్ట్ టైం ఇన్ దట్ ఆడియో లాంచ్ ఐ గాట్ టు నో సారీ. సో అందులో పీపుల్ హూ ఆర్ ఇన్ లవ్ దే కాల్ ఈచ్ అదర్ బేబీ అని నాకు అప్పుడు తెలిసింది. తెలియదు అప్పుడు దాకా. అందులో నమ్రతా శిరోద్కర్ని అడుగుతాడు పూరి అన్నది ఎలా పిలుస్తావు అంటే బేబీ అంటది ఆవిడ. కానీ పూరిది అందులో మంచి మంచి పంచులు ఉంటాయి. బాబు పంచులేస్తాడు. అదే బాంబేలో హీరోయిన్లు లేకే బారు అది ఇది అంటున్నారు, అది ఇది అంటాడు. సో క్రేజీ ఆడియో లాంచ్. దాని తర్వాత ఒకసారి చూద్దాం అసలు. మనం చాలా మిస్ కొట్టుంటాం. అసలు ఎన్ని మిస్ కొట్టాం. తమన్ డిస్కోగ్రఫీ అని ఒకసారి కొడదాం విక్కీలో. అమ్మో ఫస్ట్ గేమ్ చేంజర్ వచ్చింది. అమ్మో మళ్ళీ మళ్ళీ రా ఫస్ట్ సినిమా. నేను అదే అన్నా కదరా మళ్ళీ మళ్ళీ అని. సారీ 2010లోనే రగడా చేశాడు. 2011 వాజ్ వెన్ హి డిడ్ మిరపకాయ్, వీరా,
అరే 2011లో ఏంట్రా 1 2 3 4 5 6 7 8 9 10 నెలలే 12 ఉన్నాయి కదన్నా. కందిరేగా. ఓ కందిరేగ పాటలు బాగుంటాయి. కాంచన నాకు చాలా ఇష్టం. కాంచన సాంగ్స్. ఎస్, నలుపు నేరేడేంటి సాంగ్ నాకు ఇష్టం. ఎవరా అని చూస్తే యూజువల్లీ రాఘవలారెన్స్ సినిమాకి రాఘవలారెన్సే కదా. అవును. నేను మరి ఎంత పాట ఎలా కొట్టేసాడు మంచి పాట అనుకుని చూసా. పాటలు బాగుంటారా? దేని డాన్ డాన్ అయినా కథ చూద్దాం. ఓకే అయితే వద్దులే హెసిటేట్. బట్ నేను ఆ సాంగ్ చూసిన తర్వాత తెలియ చూస్తే తమన్ దానికి దూకుడు 2011 కదా. బాడీ గార్డ్ 2011 లో దూకుడు కొట్టాడు. ఇట్ రిలీజ్డ్ ఇన్ సెప్టెంబర్ ఆ టైంలో. అండ్ 2012 స్టార్టింగే బిజినెస్ మ్యాన్ పడింది. అసలు రెండు కంప్లీట్ కాంట్రాస్ట్లు. కానీ మీలో ఎంతమందికి తెలుసో నాకు తెలియదు కానీ దేర్ ఇస్ దిస్ ఆల్బమ్, వన్ బ్యూటిఫుల్ ఆల్బమ్ కాల్డ్ నిప్పు. చాలా బాగుంటాయి పాటలు. నిప్పులో కూడా అగైన్ 2 పాటలు బాగుంటాయి. బేసికల్లీ 2 చాలా బాగుంటాయి. నిప్పులో కూడా మన శంకర్ మహాదేవన్ అని తమంది వేగ వేగ వేసే ఇయర్ అడుగునో పాట ఉంటుంది. అది కూడా ర్యాప్ పాట లాగా ఉంటది కానీ చాలా బాగుంటది ఆ పాట. అదొకటి. గుణశేఖర్ కదా. నిప్పు గుణశేఖర్. నాకు ఇంకా గుర్తు. ఐ వాజ్ సర్చింగ్ ఫర్ ద సెట్ ఇన్ ద హోల్ ఫిలిం బికాస్ నాకు ఎలా చెప్పారంటే గుణశేఖర్ అంటే స్టీరియో టైప్ చేస్తాం కదా మనం. నేను చిన్న ఉన్నప్పుడు నాకు తెలియదు. నేను సెట్ గురించి ఎత్తుకుతున్నాను మొత్తం. తీరా చూస్తే భిక్ష యాదవ్ ఆయన పేరు తెలియదు నాకు. ప్రదీప్ రావత్. సారీ, థ్యాంక్ యూ. ఆయన హీరోయిన్ సర్లే ఆయన ఉంటాడు సినిమా. అదే శ్రీరామ్ గర్ల్ ఫ్రెండ్ డాడీ. ఎగ్జాక్ట్లీ. అందులో సౌదీలో అయిపోద్ది కామెడీలో లవ్ లెటర్ ఎగురుతా ఉంటది, కాల్ జారి పడిపోద్ది. అది అక్కడ సౌదీలోనే పడుతుంది. వెళ్ళి సౌదీలో తేడా జరిగితే అంతే. సో వెళ్ళండి తీసుకురా. అమ్మో అది అదో క్రేజీ స్టోరీ. అది ఇప్పుడు వద్దాం ఆగోసారి 2013 నాయక్. నాకు నాయక్ ఆల్బమ్ సూపర్ ఇష్టం. నాయక్ సూపర్ ఉంటే. అరే 2012 లో బాద్షా ఒకటి పడింది. బాద్షా ఆల్బమ్ గురించి లెట్స్ వెయిట్ అండ్ టాక్. 2013 లోనే బాద్షా పడిందిలే. 2013 నాయక్ తోనే వద్దాం. ఓకే, నాయక్ స్టార్ట్ చేసాం అనుకుందాం. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ సాంగ్ అబౌట్ నాయక్? నాయక్ టైటిల్ సాంగ్ అగైన్ 2 హీరోయిన్స్. హే నాయక్. అది అప్పట్లో తమన్ సాంగ్స్ హిందీలో స్టార్ట్ అయ్యి. అది కొన్ని సాంగ్స్ ఉండే హిందీలో స్టార్ట్ అవడం కూడా కాదు. తమన్ ఈవెన్ నాట్ యూస్ టు కేర్ దట్ తెలుగు సినిమా అయితే తెలుగులోనే పెట్టాలా. ఏంటి ఆ పాటలో అమ్మాయి మొత్తం ఫస్ట్ స్టార్టింగ్ మొత్తం హిందీలోనే ఉంటాయి లిరిక్స్. అన్నొచ్చి కలకత్తా ఆక్రో అంటాడు. అప్పుడు వరకు అన్ని హిందీలోనే. నాయక్ లో నీకు ఇంకేమి ఇష్టం? సారీ టు ఇంటరప్ట్ యూ బట్ లెట్ మీ వన్స్ జస్ట్ గో బ్యాక్ టు దూకుడు. బికాస్ దూకుడులో మనం ఒకటి చెప్పకుండా దీన్ని కంటిన్యూ చేసామంటే తొక్కేస్తాం. ఓకే ఓకే. దట్ ఈస్ గురువారం మార్చి 1 పాట. సార్ వచ్చారు కన్నా ముందు నాకు ఇంకా ప్రెసిడెన్స్ ట్యూషన్ లో ఉన్నప్పుడు గురువారం మార్చి 1 సాయంత్రం 5:40కి అందరం అన్ని పనులు ఆపేసుకున్న పాట పాడాం. సచ్ ఏ నిబ్బా థింగ్ టు డు బట్ ఎవ్రీవన్ డిడ్ దట్. నేను చెప్తున్నప్పుడే క్రింజ్ అవుతున్నాను నేను. బట్ జస్ట్ ఇమాజిన్ గురువారం అని చెప్పేసి 50 మంది పాడుతుంటే జానీ ఎస్ పాప లాగా. అప్పుడు కరెక్ట్ గా గురువారం మార్చి 1 అదే లైక్ సాయంత్రం 5:40 ఇట్ వాజ్. ఐఎమ్ ప్రిటీ ష్యూర్ దట్ మార్చ్ 1 గురువారం వాజ్ ఇన్ 2012. మీ 10th. మా 10th ట్యూషన్లో ఉన్న మ్యాథ్స్ ట్యూషన్. హ్యామ్ కుమార్ సార్ ట్యూషన్లో ఉండే నేను. హ్యామ్ కుమార్ సార్ ట్యూషన్లో ఉంటే ఏదో కొందనగాడు అరే గుర్తుపెట్టుకుని పాడదాం రా అని చెప్పి మనకు అప్పుడు డిస్కో వాచ్లు ఉండేవి గుర్తుంది. అలాంటి వాచ్ ఎందులోనో వాడు టిక్కీ కీ అని అలారం సెట్ చేసాడు. సెట్ చేసిన తర్వాత వాడు వచ్చి గురువారం మార్చి 1 పాడదాం రా అది ఇది అన్నాడు. సమ్లేవో చేసుకుంటుంటే నీకు తెలుసు కదా సార్కి ఎవరు భయపడేవారు కాదు, ఆంటీకే భయపడేవారు. కరెక్ట్గా 5:38కి ఆంటీ వచ్చి కూర్చున్నారు. ఏది ఇప్పుడు పాడు అన్న జోన్లో ఉండే అనమాట. లెట్స్ కమ్ బ్యాక్ టు నాయక్. నాయక్లో నాకు ఇంకోటి కత్తిలాంటి పిల్ల సాంగ్ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళిపోతారు. అది ఎంత అది ఏ దేశం కూడా నాకు తెలీదు. అరే నాయక్లో కొన్ని ఈ సాంగ్స్కి ఏదో జోన్ ఎక్స్ప్లోర్ చేశారు రా. అవి ఎలా ఉంటాయంటే ఆటో ట్యూన్. ఒరే నేను మ్యూజిక్ గురించి మాట్లాడట్లేదు. ఓకే సారీ. దట్ ఈస్ దేర్. బట్ ఇప్పుడు నువ్వు చెప్ప కత్తిలాంటి పిల్ల అని అదంతా బ్లాక్ బీచ్ ఏదో బ్లాక్ రాక్స్
ఈ జోన్లో ఉంటుంది. అలాగే ఇంకో పాట ఉంటుంది, ఏంట్రా అది, ఒక చూపుకి పడిపోయా, అదేమో గ్రీస్లో ఏమో ఎక్కడో షూట్ చేశారు, మొత్తం బ్లూ కలర్, అలా ఏదో ఎక్స్ప్లోర్ చేశారు. అందులో రీమేక్ సాంగ్ ఉంటుంది, శుభలేఖ రాసుకున్న సాంగ్. నీకు తెలుసా, ఫర్ సమ్ ఆడ్ రీజన్ నాకు ఆ సాంగ్ ఇష్టం. ఆల్రెడీ మనకు తెలుసు, నాకు ఎందుకో విన్నాను నేను అప్పట్లో ఎక్కువ విన్నాను. ఆ సాంగ్ బాగుంటుంది. కానీ నాయక్ ఆల్బమ్ మొత్తం బ్లాక్ బస్టర్, బ్లాక్ బస్టర్. అందులో లైలా కూడా నేను అదే ఏదో సాంగ్ మర్చిపోతున్నాను అనుకున్నాను. స్టార్టింగ్ ఇంట్రో సాంగ్ తమనన్నకి అప్పట్లో ఒకటి ఉండేదేమో రా, అదొక ప్రెషరో లేకపోతే ఇష్టమో, తమనన్నకి ఇష్టమో నాకు తెలియదు, కానీ హీ యూస్ టు డూ దిస్ ఎంట్రీ సాంగ్స్ ఒకదాని మించింది ఇంకోటి. ఇప్పుడు ఓకే బాబుకి మంచి ఎంట్రీ సాంగ్లు ఇవ్వాలి అన్న జోన్లో హీ గేవ్ వాట్ ఎవర్, లైక్ మన బిజినెస్ మ్యాన్ కానీ దూకుడు కానీ ప్రాపర్ ఇంట్రో సాంగ్స్ ఇచ్చాడు. అలా అని ఇప్పుడు రామ్ చరణ్ కంటే డ్యాన్స్ చూపించాలి, కుమ్మేస్తా నేను ఇరగ్గొడేస్తా అని చెప్పి ఆ జోన్ లైలా పాట ఇచ్చాడు. ఇట్స్ ఎ ప్రాపర్ క్లబ్లో డ్యాన్స్ నంబర్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. అసలు నాయక్ సినిమాలో ఫేమస్ అయిందే ఆ ఆర్ టీ షర్ట్ విత్ స్లీవ్లెస్ బ్లాక్ కోట్. మొన్న మౌలిగడేసాడు కదా, అది నాస్టాల్జియా. అది ఎక్కడికి వెళ్ళినా అయ్యే వేసుకునేవారు అప్పట్లో. దాని తర్వాత అరే ఐ టాక్ అబౌట్ దిస్ ఫిల్మ్ కాల్డ్ జబర్దస్త్. జబర్దస్త్ ఆల్బమ్ చాలా బాగుంటుంది, బ్యూటిఫుల్ సాంగ్. ఫర్ సమ్ ఐ డోంట్ నో ఫర్ వాట్ రీజన్స్ జబర్దస్త్ సినిమా ఉండదు అక్కడ. సినిమా ఉండదు, పాటలు కూడా దొరకవే సరిగ్గా. ఎందుకంటే పీపుల్ సే ఇట్ ఈస్, డోంట్ కోట్ మీ, అది బ్యాండ్ బాజా భారత్ రీమేక్, ఫ్రీమేక్. ఎస్, ఆ ఫ్రీమేక్ దగ్గరే ప్రాబ్లం వచ్చింది. సో సమ్ ఇష్యూ హ్యాపెండ్ అని అంటారు. సిద్ధార్థ్, సమంత, నందిని రెడ్డి. సో అందులో నాకు కన్ఫ్యూజ్ అయిపోయింది తెలుసా, ఎందుకో తెలుసా, కళ్యాణ వైభోగం, ఆహా కళ్యాణం ఇస్ ద రీమేక్, మరి ఇదేంటి అన్నది డౌట్ వచ్చింది. అందుకే ఆ క్వశ్చన్ ఉంది కాబట్టి నాకు తెలిసి సినిమా లేదేమో ఎక్కడ. కానీ చాలా పాటలు ఉంటాయి, అన్ని బాగుంటాయి. నేను సోనీ ఎక్స్ప్రెస్ మ్యూజిక్, సామ్సంగ్ ఎక్స్ప్రెస్ మ్యూజిక్, చిన్న కీప్యాడ్ ఫోన్ ఉండేది మన దగ్గర, నోకియా సారీ. సో అందులో పాటలు వినేవాళ్ళు. జబర్దస్త్ ఒక ఆల్బమ్ ఉండేది, naSongs.com, తెలుగు 123 నా సాంగ్స్ నేనైతే సాంగ్. సో అందులో లష్కర్ పోరి అని ఒక పాట ఉంటుంది, ఆ పాట చాలా బాగుంటది. ఇంకొక స్లో సాంగ్ ఉంటుంది, డ్యూయెట్, గుర్తులేదు, పాట పేరు గుర్తులేదు, తెలిస్తే కమెంట్ చేయండి. అదొకటి చాలా చాలా మంచి సాంగ్. అరే అమ్మా, నేను నాయక్ ఇప్పుడు 2013 దగ్గర ఆగాము మనం. నాయక్ గురించి మాడుకున్నాం, జబర్దస్త్ గురించి మాడుకున్నాం. నెక్స్ట్ వీ హ్యావ్ షాడో. డీడబడోడబడి. అసలు ఆ డీడబడో పాట నాకు మెహర్ రమేష్ ఈజ్ ఇన్ మై విజువల్. ఎగ్జాక్ట్లీ, మెహర్ రమేష్ ఆయన గురించి కొట్టించుకున్నాడు. ఫ్యూచర్ లో నన్ను ఇలాగా నా మీద మీమ్స్ చేయాలంటే ఒక పాట ఉండాలి, షాడో పాట. నాకు అసలు షాడో సాంగ్ లో వెంకటేష్ ఎలా ఉంటారు కూడా గుర్తులేదు. ఐ డోంట్ నో. యా, సో అందులో షాడోలో నాకు ఇంకో పాటలు కూడా గుర్తురాట్లేదురా. అదేరా, ఐఎమ్ నాట్ గర్ల్ అని ఒకటి ఉంటుంది, తాప్సీ. ఎక్కువ గుర్తుండకపోవడమే బెటర్ లే సినిమా గురించి. దాని తర్వాత వి హ్యావ్ బాద్షా, సూపర్ ఆల్బమ్. నాకు బాద్షాలో బంతిపూల్ జానకి వేస్తున్నాను, కుట్నా తిట్నా వస్తుంది నాకు స్టార్టింగ్. ఆ సాంగ్ అంతా బాగుంటుంది రా, లైక్ శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ, మనోడు మ్యూజిక్. నీకు ఆ సాంగ్ లో నాకు కొరియోగ్రఫీ చాలా ఇష్టం. వింతకుంటాయి స్టెప్లు, ఇలా అండ్ అండ్ అప్పట్లో నాకు గ్రీన్ స్క్రీన్ కాన్సెప్ట్ తెలిసింది ఆ సాంగ్ వల్లే. అసలు గ్రీన్ స్క్రీన్ ఉంటుందా అందులో? అది మొత్తం గ్రీన్ స్క్రీన్. ద థాట్ ప్రాసెస్ ఐ హ్యాడ్ ఇస్, ఫారెన్ డాన్సర్స్ ఉంటారు సాంగ్ లో, బ్యాక్గ్రౌండ్ డాన్సర్స్ ఉంటారు, సడన్ గా ఇండియన్స్ వచ్చేస్తారు. ఏంటి ఇలా వచ్చారు అని చూస్తే అప్పుడు అర్థమైంది ఏంటంటే కొన్ని బిట్లు నాకు తెలిసి అక్కడ కొట్టడం కుదరలేదేమో, రీషూట్ ఏదో చేసి ఉంటారు. అక్కడ నాకు తెలిసి గ్రీన్ స్క్రీన్ వేసారు. పాటలో కొన్ని చోట్ల ఉంటాయి నీకు లిరిక్స్ రాకుండా అని వస్తాయి కదా, అక్కడ గ్రీన్ స్క్రీన్ ఉండి ఇండియన్ డాన్సర్స్ ఉంటారు అనమాట. అయితే కొంచెం రీషూట్ చేయాల్సి వచ్చినట్టుంది. నాకు ఆ సాంగ్ చాలా ఇష్టం. ఇంకా దాంట్లో సైరో పాట బాగుంటది, డైమండ్ పాట చాలా బాగుంటది, ఎస్టీఆర్ ఫర్ ఎన్టీఆర్ నైస్. అరే ఒక్కసారి టెల్ మీ సింబుస్ ఫుల్ నేమ్. సిలంబరసన్ తెసింగు రాజేంద్రన్ సింబు. నేను దీని గురించి ఎలా బట్టి పట్టేవారు ఆ పేరు? విశ్వనాభిరామ వినరవేమలో ఉంది కాదు. దాని వెనకాల అర్థం ఏంటంటే తమిళ్ పీపుల్, ఎనీ తమిళ్ పర్సన్ వాళ్ళ పేర్లు ఎలా పెట్టుకుంటారు అంటే, ఇప్పుడు మన డాడీ పేరు శ్రీనివాస్ కదా,
కదా. వాళ్ళ డాడీ పేరు ఇప్పుడు చరణ్ శ్రీనివాస్ నీ పేరు, ప్రణయ్ శ్రీనివాస్. ఓకే, వాళ్ళకి ఇంటి పేర్లు ఇవేమి ఉండవు. ఆయన టిఆర్. అదే చెప్తున్నా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అశ్విన్ పేరేంటి? రవిచంద్రన్ అశ్విన్. రవిచంద్రన్ ఈజ్ హిస్ ఫాదర్స్ నేమ్. ఓకే, హిస్ నేమ్ ఇస్ అశ్విన్. ఇప్పుడు వీళ్ళ ఫాదర్ నేమ్ టిఆర్ ఫుల్ ఇప్పుడు టిఆర్ ఫుల్ ఫామ్ తెసింగు రాజేంద్రన్. ఇది కొంచెం మేనే ఉంది. ఫస్ట్ అది సెలం. అదే చెప్తున్నా. ఇప్పుడు తెసింగు రాజేంద్రన్ లో ఈయన పేరు నాకు తెలిసి రాజేంద్రన్. తెసింగు వాళ్ళ ఫాదర్ నేమ్. మనోడు ఏం చేసాడు, వాళ్ళ తాత పేరు కూడా కలిపి సిలంబరాసన్ తెసింగు రాజేంద్రన్ అని పెట్టేసుకున్నాడు. సిలంబరాసన్ అతని పేరు. ఓహో, ఇది నాకు అర్థమైంది. ఎస్టీఆర్ వాళ్ళ డాడీలో వాళ్ళ డాడీ పేరు కూడా ఉంటది కదా. సో వాళ్ళ డాడీ పేరు టిఆర్ రా. ఆయన ఆల్రెడీ ఒక సెలబ్రిటీ. సో మనోడు ఎస్టీఆర్ అయ్యాడు అంతే. ఈజ్ ఎవ్రీథింగ్, ఈజ్ ఆత్మన్. అమ్మో. సో మనం ఎక్కడ ఉండిపోతాం. అరే గ్రీక్ వీరుడు, అయ్యో బాబోయ్, అరే ఎన్ని ఉన్నారు ఇక్కడ, నాకు అర్థం కావట్లేదు. అదే చెప్తున్నా. గ్రీక్ వీరుడులో ఎస్పీబీతో సాంగ్ ఉంటదిరా. వాషింగ్టన్ లో స్కేటింగ్ సూపర్ సాంగ్. దాని తర్వాత గౌరవం, ఏ మ్యాన్, అల్లు సిరీస్ స్టెప్డ్ ఇంటూ ద TF5 విత్ దట్ ఫిలిం. తిరుగుబాటిది అన్న పాట ఉంటది. అది అందులోదా బసంతిలోదా? గౌరవంలో అలాగ ఒక సాంగ్ ఉంటుంది, నాకు ఎప్పుడు కన్ఫ్యూజ్ అవుతా. ఏమో. బట్ కమింగ్ టు గ్రీక్ వీరుడులో ఐ హేట్ లవ్ స్టోరీస్ అందానికి నే దివానా, అది నాకు ఎందుకు గుర్తు కదా గ్రీక్ వీరుడు. ఎందుకంటే షిరిడి సాయి సినిమా చేసిన నెక్స్ట్ సినిమా గ్రీక్ వీరుడు. నాకు వాజ్ లైక్ ఓకే, లెట్ మీ గెట్ ఎ కంప్లీట్ రీవ్యాంప్. రొమాన్స్ చేసి చాలా రోజులైంది. భక్తిరస్ చిత్రం చేసాం కదా, ఇప్పుడు రొమాన్స్ చూపిస్తా అని చెప్పి గ్రీక్ వీరుడు అని పేరు పెట్టి సినిమా తీశారు. అసలు ఓనాడు వాషింగ్టన్ లో సాంగ్ ఈజ్ చాలా బాగుంటది. తడాకా ఈజ్ రీమేక్ ఆఫ్ వేటై. తడాకాలో కూడా సాంగ్స్ పాటలు బాగుంటాయి. బల్పులో కూడా ఎస్పీబీతో సాంగ్ ఉంటది. అరే నాకు తెలిసి, అరే ఎన్ని కొట్టాడు రా. 2013 ఇంకా అవ్వలేదు. మళ్ళీ చూడు రామయ్య వస్తావయ్యా మసాలా. ఓ మై గాడ్. అరే 2013 ర్యాంప్ రా. ఎన్ని ఉన్నాయరా? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. మధ్యలో తమన్ మళ్ళీ తమిళ్లో దోపుతాడు ఒక సినిమా వెళ్ళి తీసుకుని. తమన్ ఈజ్ వెరీ నైస్. అక్కడ తీసుకెళ్ళి ఇక్కడ కొట్టేస్తాడు. అది చాలా మంది చేస్తారు రా. మరి అన్ని సినిమాల్లో ఎలా చేస్తాడు రా. రామయ్య వస్తావయ్య ఒకటి గ్రేట్ ఆల్బమ్. అందులో జాబిల్లి నువ్వే చెప్పమ్మా ఆ సినిమా ఉంటుంది, ఆ పాట ఉంటుంది, చాలా చాలా బాగుంటది. మళ్ళీ అది అందులో రామయ్య వస్తావలేదు కదరా. ఏది మెయిన్ థీమ్ సాయి కుమార్ బ్రదర్ పేరేంటి? రవిశంకర్ మీమ్ మ్యాన్. ఇది రంగం ఆ పాట. నేను ఆ పాట ఎలాగో ఉంటది అనుకుని వెళ్తే స్టేజ్ మీద ఉంటది ఆ సాంగ్. పిక్చరైజేషన్. దాని తర్వాత రేస్ గుర్రం. అయ్యి బాబోయ్, నాకు తెలిసి ఫర్ ది ఫస్ట్ టైం అదొక ర్యాంప్ రా తమంది. మరి సినిమాలు చేసాడంటే అట్ వన్ పాయింట్ ఇట్ వాజ్ ఇన్ఎవిటబుల్ దట్ హీ గాట్ ఇన్ టు ఎ స్లంప్. అదే కదా. సో ఆయన ఈ రేస్ గుర్రంలో నాకు ఎందుకు రేస్ గుర్రం బాగా కొంచెం ఫేవరెట్ అండ్ గుర్తుంది అంటే, రేస్ గుర్రం పాటలు ఇట్ ఈస్ ఆబ్వియస్ దట్ చాలా బాగుంటాయి. స్వీటీ పాట ఉంటుంది. స్వీటీ నాకు చాలా ఇష్టం. అండ్ స్వీటీలో కూడా మెయిన్లీ ఎంతమందికి ఇది ఫేవరెట్ అని నాకు కమెంట్స్లో చెప్పండి. స్వీటీలో చిన్న ర్యాప్ ఉంటుంది. సౌత్ ఇండియన్ అది స్టార్టింగ్ కాదు, మధ్యలో ఉంటుంది, చిన్న ఇంటర్వ్యూడ్ వస్తుంది. అది చాలా బాగుంటుంది. సో అలాంటివి ఏవిడు చేసేవాడు తమన్. నాకు రేస్ గుర్రంలో ఫేవరెట్ సాంగ్ ఉషా ఉత్తప్ వోకల్స్లో సినిమా జై అని లెగుస్తుంది కదా, దుమ్మరపే ఆపరేషన్, చాలా బాగుంటుంది సాంగ్. నాకు ఉషా ఉత్తప్ ఆమె కేకేఆర్ మ్యాచ్లకు వచ్చేది. ఈవిడ ఏం సాంగ్స్ అంటే నాకు ఆ సాంగ్ తో తెలిసిందనమాట. మామూలు ఎనర్జీ ఉండదు ఆ సాంగ్ లో. క్రేజీ చాలా ఇష్టం నాకు ఆ సాంగ్. ఆవిడ ఆ రేస్ గుర్రంలో ఎందుకు రేస్ గుర్రం కొంచెం స్పెషల్ ఫర్ మీ, నీకు తెలుసు బిజినెస్ మ్యాన్లో బీజిఎంలు కొట్టాడు, బీజిఎం జోన్ అది ఇది ఓకే. కానీ నాకు ఇప్పటికీ తమంది గుర్తుండిపోయే బీజిఎంస్లో ఒకటి బ్రింగ్ ది యాక్షన్ అని ఒకటి వస్తుంది చూడు, మనోడు బండి మీద ఎలా వచ్చినప్పుడు. సో హోల్ బ్రహ్మానందం పోర్షన్ రన్స్ విత్ బీజిఎం. కిల్ బిల్ పాండే రాలేదు కదా, నీకు ముందే వచ్చింది అంటాడు. ఆ పోర్షన్ మొత్తం నాకు రేస్ గుర్రంలో అసలు చాలా స్పెషల్ ఫీలింగ్. ఎన్ని కమర్షియల్ సినిమాలు వచ్చినా హీరో టేకింగ్ బ్యాక్ సీట్, బ్రహ్మానందం అలా ఉండి
నీకు ఎప్పుడైతే హీరో ఎంటర్టైన్మెంట్ ఎప్పుడైతే హీరో ఎలివేట్ అవ్వాలి అప్పుడు ఏంటి సెకండ్ హాఫ్ లో బ్రహ్మానందం వస్తారు, వచ్చి ఒకళ్ళు నిరుపప్ప చేస్తారు బ్రహ్మానందాన్ని అడ్డు పెట్టుకుని, హీరో విన్స్. బట్ ఇక్కడేమవుద్ది, హీరో విన్ అయ్యే టైంలో బ్రహ్మానందం వస్తారు అండ్ దెన్ సినిమా తిరుగుద్ది అక్కడి నుంచి. సురేందర్ రెడ్డి వేర్ ఆర్ యూ మ్యాన్. సురేందర్ రెడ్డి మంచి మంచి ఉండేవరా, మంచి సినిమాలు. హోప్స్ ఆఫ్ సురేందర్ రెడ్డి గానీ, రేసుగురం వాజ్ హ్యూజ్ హిట్. ఫ్యామిలీస్ వెళ్ళి చూస్తున్నాయి, మనలాంటి కుర్రోళ్ళు వెళ్ళి చూస్తారు, అన్ని ఉంటాయి. సినిమా చూపిస్తామా, పాట బాగుంటది, హీరోయిన్ క్యారెక్టరైజేషన్ బాగుంటది, హీరోయిన్ ఫ్యామిలీ డిఫరెంట్ గా ఉంటది. సో క్రేజీలే. ఆయన ఎలివేషన్ నాకు చాలా ఇష్టం. సురేందర్ రెడ్డి ఎలివేషన్స్ క్రేజీ ఎలివేషన్స్ రా. అంటే ఇప్పుడు హీరో క్యారెక్టరైజేషన్ పట్టుకుని ఎలివేషన్ అంతే. నీకు ఫర్ ఎగ్జాంపుల్ అందులో చూస్తే మనం KGF లో చూసాం ఏంటి, చిన్న సుత్తి తీసి పెద్ద సుత్తిని పట్టుకోవడం. ఇంటర్వెల్ సీన్లు ఎప్పుడో చేస్తాడు, చిన్నది వదిలేసి మా అన్నే కొడతారని తీస్తాడు చూడు, ఆగుతాడు ఒకటి కింద నుంచి, అప్పుడు తమన ఎక్కుతాడు డ్యూటీ. అది చాలా బాగుంటది, క్రేజీ. దాని తర్వాత ఏమైంది, రేసు ఏవో చేసి తమనన్న ఏం చేసేవాడు అనుకుంటున్నావు? ఓకే, అందరితో తీసేవాడు, మధ్యలో తెలియకుండా రవణతో ఒక సినిమా దింపేవాడు. బలుపు, పవర్, ఇలా ఒకటి రవణతో ఒక సినిమా ఉండాలి అదే ఇంటర్వెల్స్ లో, అలా ఉండేది. నువ్వు అక్కడ జాగ్రత్తగా చూస్తే 2014 2 పవర్లు ఉన్నాయి. ఒకటి కన్నడ పవర్ ఇస్ రీమేక్ ఆఫ్ దూకుడు. ఓ మన అప్పుది ఆగడులో బూచో అని వస్తుంది చూడు BGM. సినిమా ఫ్లాప్ అయిపోయింది కానీ అగైన్ శంకర్ మహాదేవన్ అండ్ తమన్ వాళ్ళు మంచిగా, అసలు వాళ్ళు పీక్. వాళ్ళు నాకు తెలిసి ఒక పాయింట్ లో డైరెక్టర్స్ కూడా తమనీజ్లే కొత్త వాళ్ళతో పడిద్దాం అంటే వద్దు, నాకు ఆకోకే కావాలన్నట్టు. మనీష్ శర్మ యూస్ టు డూ దట్ విత్ ఉదిత్ నారాయణ్ అప్పుడులో చిరంజీవి సినిమాలకి. సో అలాగా ఒకసారి చదువుకుంటే వెళ్దాం. ఆగడుంది, దాని తర్వాత బీరువా కూడా సందీప్ కిషన్, టైగర్ సందీప్ కిషన్, టైగర్ సందీప్ కిషన్, రాహుల్ రవీంద్రన్. గుర్తుంది ఆ సినిమా? చాలా బాగుంటాయి పాటలు, చాలా బాగుంటాయి, కానీ పాటలు గుర్తులేవు నాకు. ఆన్ ది టాప్ ఆఫ్ కాంచనా 2 కూడా చేస్తాడు రేనా. అరే నాకు ఇది ఒక కన్ఫ్యూజన్ రా. ఇప్పుడు కాంచనా 2 ఈజ్ ముని 3, కాంచనా 2 గంగా ఏంటి? సర్లే, కాంచనా 2 ఏంటి తెలీదు, నాకు గుర్తులేదు. కాంచనా 2 ఈజ్ నాకు తెలుసు గంగా అంటే నిత్యమేనని ఉంటారు, అదేనా? అదే అనుకుంటున్నాను నేను. అదే థ్యాంక్ యూ. అదే యా. దాని తర్వాత పండగ చేసుకో. 2015 నుంచి 2000 వరకు నేను కొన్ని సినిమాలు 2015 నుంచి 2020 వరకు ఓకే కొన్ని సినిమాలు ఉంటారా, అవి ఇంకా అయిపోతుంది, ఇంక ఈ సినిమాలు అయిపోతున్నాయి. కొన్ని ఉంటాయి కదా కమర్షియల్, టిపికల్ కమర్షియల్ సినిమాల గురించి మాట్లాడుతున్నావా? దానికి ఒక పేరు పండగ చేసుకో సినిమా ఈజ్ దట్ హీరో తోపుగా ఉంటాడు, ఒక విలేజ్కి వస్తాడు, అక్కడ బ్రహ్మానందం వస్తాడు, లాస్ట్కి ఎన్ని క్లైమాక్స్లు చూసానంటే హీరో మోనోలాగులు చెప్తూ ఉంటాడు, ఫ్యామిలీ మొత్తం అలాగే స్టాచ్యూలా ఉంటారు, ఐదర్ గుడి బయట గుడి లోపల లేకపోతే పెద్ద ఇంట్లో. అదేలే లాస్ట్ అలా చూసి శతమానం భవతి కరెక్ట్ హీరో చెప్తా ఉంటాడు, సడన్ గా అందరూ వినేస్తారు, అప్పుడు దాకా అది తెలీదు. అలా ఉంటాయి కొన్ని సినిమాలు భలే ఉంటాయి అసలు. అప్పుడే బోధి చెట్టు కింద జ్ఞానం ఇలా జస్ట్ వెనకాల కొంచెం సూర్యకిరణాలు వేస్తే సరిపోద్ది, కరెక్ట్గా ఉంటుంది. అరే తమనన్న ఈ లెక్కన ఫస్ట్ సినిమా దట్ హి డిడ్ విత్ బాలయ్య వాజ్ డిక్టేటర్. ఐ డోంట్ వాంట్ టు రిమెంబర్. బ్రూస్లీ ఉంది, బ్రూస్లీలో ఆల్బమ్. బ్రూస్లీ ఇస్ లైక్, నేను బ్రూస్లీ సినిమాకి అఫ్ కోర్స్ అందరం అందుకే వెళ్ళాం. చిరంజీవి కిక్ 2. అరే బ్రూస్లీ నువ్వు చిరంజీవి వరకు వెళ్ళావు. ఓ కిక్ 2 ఉంది కదా. కిక్ 2 ఓకే, లెట్ us ఫస్ట్ టాక్ అబౌట్ బ్రూస్లీ. అరే నువ్వు బ్రూస్లీ అసలు చిరంజీవిది అదంతా యాడెడ్ అడ్వాంటేజ్ రా. బ్రూస్లీ ఫస్ట్ పాటలు రిలీజ్ అయినప్పుడు బ్రూస్లీ సినిమాలో రియా అనో పాట ఉంటుందిరా, అది ఎంత ఎక్స్పెరిమెంటల్ పాట అంటే ఏంట్రా ఈ పాట, అందులో ఇనేసారు అప్పుడు పిచ్చికి. అరే నువ్వు ఒక ఫర్ ఎగ్జాంపుల్ లెటర్స్ జస్టిన్ బీబర్ వెస్టర్న్, నువ్వు నేను చదువుకుంటున్నాను రా, అట్లీస్ట్ వీ హ్యావ్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ బాలీవుడ్ వెస్ట్ అది ఇది. సో నీకు వియర్డ్గా ఏమి అనిపించవు. ఫర్ ఎగ్జాంపుల్ యూ బిలాంగ్ టు ఎ స్మాల్ టౌన్. ఇప్పుడు మనం రేపల్లి వెళ్ళాం, అలాగే రేపల్లో ఎవడో జస్ట్ అలా పెట్టుకుని చిరంజీవి కొడుకు ఫస్ట్ పాటలు వచ్చినాయి అంటే ఎందా అనుకున్నాడు, ఒకడు వచ్చి ఆరి 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 అంటే ఏంటది, ఏం చెప్పాలనుకుంటున్నావు నువ్వు? దే కాంట్ సింగ్ బట్ దే కెన్ వైబ్. అదే చెప్తున్నా, కానీ అలా ఉంటుంది ఆ పాట, బ్యూటిఫుల్ ఉంటుంది. అందులో ఒక ఇంటర్లూడ్ ఉంటుంది ఫ్లూట్తో, దాంతో ఇంకో సాంగ్ కొట్టచ్చు,
బ్యూటిఫుల్ డబుల్ బ్రీచింగ్ స్లో మోషన్ నడుచుకుంటూ వస్తుంది. మనోడ స్టెప్ వేస్తాడు, ఒక స్టెప్ పడుద్ది, తిరిగిపోద్ది. అదొకటి నాకు బ్రూస్లీ అనగానే నాకు కుంఫు కుమారి గుర్తొస్తుంది. బెస్ట్ డాన్స్ నెంబర్ నాకు అందులో లైక్ అగైన్ కొరియోగ్రఫీ బాగుంటుంది. వీళ్ళు రామ్ చరణ్ చాలా మంచి స్టైలింగ్ బాగుంటది. అంతే స్టైలింగ్ బాగుంటది అంటే నువ్వు సెట్ సాంగ్ లో వేసిదే, బట్ మనిషి బాగుంటాడు, మంచి డాన్స్ చేస్తాడు. శేఖర్ మాస్టర్ అందరూ. బ్రూస్లీలో మెయిన్ చెప్పాల్సింది చిరంజీవి వచ్చేటప్పుడు బీజిఎం గురించి. అందులో లిరిక్స్ కూడా అందరివాడు అల్లరివాడు ఆపద్బాంధవుడు వచ్చాడు ఇవన్నీ రాయిపిస్తాడు. గరణమొగుడు అని ఉంటది, ఇవన్నీ ఉంటాయి. హీఈస్ ద లీడర్, ట్రూ గ్యాంగ్ లీడర్. ఈ ర్యాప్ లో కూడా నీకు ఇంకా పెట్టాడు ఇలాగ అన్ని. నాకు చాలా పిచ్చాయి వచ్చిందిరా నాకు. నేను సినిమా థియేటర్కి వెళ్ళినప్పుడు అదొక ఉండిపోద్ది అలాగా. చక్రవ్యూహ కూడా పునిత్తే. చక్రవ్యూహ ఈజ్ ఇట్ ఫర్ ద ఫిలిం చక్రవ్యూహ వేర్ ఎన్టీఆర్ అన్న సాంగ్ దిస్ గలయా అనుకుంటా. గలయా ఏదో సినిమాలో ఉంటది, నాకు తెలిసి చక్రవ్యూహలోనే ఉంటది అనుకుంటున్నా. మరి 2016 సరైనోడు మ్యాన్. సరైనోడు హీరో ఎంట్రీ ఇచ్చినప్పుడు అదేంటి ఏం బెల్ అది? కెటిల్ బెల్ గైస్ బెల్ నొక్కండి కింద. సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చేసుకోకపోతే. సారీ కొంచెం అలర్ట్ అవ్వాలి. ఫస్ట్ షూట్ కదా, 3 కెమెరా సెటప్ తో. సరైనోడులో విచ్ ఈస్ దట్ సాంగ్ దట్ యు విల్ స్టిల్ లిసన్ టు? బ్లాక్ బస్టర్. నేను కొంచెం నాటరా, సారీ ఐ కాంట్ హెల్ప్. కనిపించడానికి ఇలా క్లాస్ బట్టలు వేసుకుంటాడు కానీ బుర్ర మాత్రం మామూలు నాటి. బ్లాక్ బస్టర్. అసలు తెలుసా అనే పాట చూడండి సరైనోడులో. దాని తర్వాత పాట వచ్చిన తర్వాత ఐ స్టిల్ రిమెంబర్ ఆ పాట. ఇట్ డిడెంట్ రిలీజ్ యాజ్ ఏ హోల్ ఆల్బమ్ ఇన్ దట్ ఫిలిం. సరైనోడికి తెలుసా పాట సింగిల్ గా రిలీజ్ అయింది. ఓకే, అది దాని తర్వాత ఎంత మంది ప్రీ వెడ్డింగ్ షూట్లు చేశారంటే కాకినాడ బీచ్ లో అలా పెద్ద శారీ అలా ఎగురుతా ఉంటారు. ఎగ్జాక్ట్లీ. తెగవా ఎన్ని వీడియోలు వచ్చినాయి అంటే అన్ని వీడియోలు ఇప్పటికీ వాడతారు. ఆ సాంగ్ ఇప్పటికే వస్తుంది. సరైనోడు కూడా ఒక జోన్. అది ఏం తెలుసా ఒకటి ఉంటది, దాని తర్వాత ఈ సాంగ్ ఉంటది బ్లాక్ బస్టర్, అతిలోక్ సుందరి, ఇంకా ఏదో సాంగ్ మిస్ అవుతుంది. అదే డూడు అడూడు అరా డూడు, అదొకటి. నాకు బ్లాక్ బస్టర్ సాంగ్ చాలా ఇష్టం. నాకు లైక్ ఓకే అప్పుడు దాకా ఐటమ్ సాంగ్స్ లైక్ స్పెషల్ సాంగ్స్ వాట్ ఎవర్ వి కాల్ దెమ్ ఓ రకంగా ఉంటే నేను చాలా ఎగ్జైట్ అయ్యాను బ్లాక్ బస్టర్ సాంగ్. బికాస్ అప్పుడులో చిన్న క్లిప్స్ వేసేవారు, ట్రైలర్ కాకుండా సాంగ్ లో క్లిప్స్ వేసేవారు. అవి స్టెప్ గానీ అది కానీ నాకు చాలా నచ్చింది ఆ సాంగ్. ఇప్పటికే ఇష్టం నాకు, ఇప్పటికే అంటాను నేను. బట్ ఐ విల్ టాక్ అబౌట్ వన్ సూపర్ ఆల్బమ్ ఇన్ తమన్స్ కెరియర్ విచ్ ఇది ఒక టాపిక్ గైస్. యాక్చువల్లీ నన్ను అడిగితే నేను ఇప్పుడు టాపిక్ చెప్తా, ఆ టాపిక్ మీద వీడియోలు చేయొచ్చో లేదో అనేది టైం స్టాంప్ పెట్టి ఆ టాపిక్ మీద వీడియోలు చేయొచ్చో లేదో చెప్పండి. అదేంటంటే సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ ఆల్బమ్ అట్టర్ ఫ్లాప్ సినిమా. నేను ఇప్పుడు చెప్పబోయే ఆల్బమ్ పేరు తిక్క. కన్నడ సినిమానా? కాదా, కన్నడ గురించి వెళ్ళకు. తిక్క అండ్ కన్నడ షుడెంట్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. నో, డోంట్ గో దేర్. సో ఆ తిక్క అనే సినిమాలో నేను ఇప్పటికీ ఒక సాంగ్ వింటూ ఉంటా సినిమా. నాకు బాగా గుర్తున్నది ఏంటంటే చాలా పెద్ద హిట్ నాకు తెలిసి సుప్రీం తర్వాత సాయిధరమ్ తేజ్ హాట్ కేక్. ఎగ్జాక్ట్లీ, సాయిధరమ్ తేజ్ చేసిన సినిమా తిక్క. పీక్ పాటలు, పీక్ అంటే ఎంత బ్యూటిఫుల్ సాంగ్స్ అంటే అందులో ధనుష్ పాట పాడాడు, అదే నాకు ఇష్టం. సింబు పాట పాడాడు, వేరే పాటలు నీకోసం అనో పాట ఉంటుంది. అన్ని పాటలు బాగుంటాయి. ఎక్సలెంట్ ఆల్బమ్. ఎవరన్నా తిక్క పాటలు వినకపోతే ఆల్బమ్ మొత్తం పెట్టుకుని వినండి, అన్ని పాటలు ఒకేసారి. నేను ఇప్పటికే టైటిల్ సాంగ్ వింటా. ధనుష్ భలే పాడతాడు రా ఆ సాంగ్ లో. అది ఎలా ఉంటది అంటే ఏమో మేబీ ఆ సినిమాలో సిచ్యువేషన్ కూడా అదేనేమో. కొంచెం హ్యాంగ్ ఓవర్ సినిమా నేను చూడలేదు, హ్యాంగ్ ఓవర్ లో ఉన్నట్టు పాడతాడు. కొంచెం కంప్లీట్ సెన్సెస్ కంట్రోల్ లో ఉన్నట్టు ఎగ్జాక్ట్లీ వోకల్స్ అలాగే ఉంటాడేమో మేబీ. ఎగ్జాక్ట్లీ మత్తులో ఉన్నట్టు పాడతాడు. చాలా బాగుంటది ఆ సాంగ్. నన్ను అడిగితే ఇట్ ఈస్ ఫ్రమ్ దిస్ ఫిలిం. కొంచెం ఇక్కడి నుంచే తమనన్నది ఒక అప్పుడు వరకు ఓకే, అప్పటికే కొంచెం వస్తుండే తమనన్న. తమనన్న మనోడు రాఘవ లారెన్స్ కొలాబరేటెడ్ వెల్. ఇప్పుడు శివలింగ అనే సినిమా ఉంది, నాకు ఇంకా గుర్తు. శివలింగ నేను బాహుబలి చూడకముందు చూసా. శివలింగాలో రితికా సింగ్ హీరోయిన్. ఓకే, రంగ్ రకర దట్ ఈస్ అగైన్ తమనన్న. బట్
నౌ లెట్ us కమ్ టు ఎ పాయింట్ వేర్ వీ డెఫినెట్లీ హ్యావ్ టు టాక్ అబౌట్ దిస్. తమన్ ఎన్ని సినిమాలు చేశాడంటే, నేను ఇందాక చెప్పా చూడు, దట్ స్లంప్ వాజ్ ఇన్ఎవిటబుల్ అని. అట్ ఎ పాయింట్ పీపుల్ తమనన్నని సీరియస్గా తీసుకోవడం మానేశారు. ఎక్కువ ఈ జోన్ కాపీ 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 అన్న జోన్ వచ్చింది. ఈవెన్ తమనన్న ఆ టైంలో హీ రెస్పాండెడ్ టు దిస్ థింగ్ దట్ ఇప్పుడు నేను పాట చేశాను అంటే అది డైరెక్టర్లు కానీ ప్రొడ్యూసర్లు కానీ మేకర్స్ ఆఫ్ ది ఫిల్మ్ అడిగితేనే కదండి నేను చేస్తాను. నేను ఏదన్నా సినిమా కాపీ కొడితే మా అమ్మ నాకు అన్నం పెట్టిద్దా అన్న అక్కడి నుంచి వచ్చిందా? ఎగ్జాక్ట్లీ. ఓకే ఓకే, నాకు తెలియదు, నాకు జస్ట్ లాస్ట్ పార్ట్ గుర్తుంది. నీకు అదే గుర్తుంటది. సారీ, యూ విల్ ఫర్గెట్ ది క్రక్స్ ఆఫ్ ఇట్ అండ్ ఓన్లీ రిమెంబర్. అందుకే చూసా, నీలాంటి వాళ్ళ వల్లే నేను అదే చూసా మీమ్స్ లో ఈ thumbnail బ్యాచ్ అంతా వర్కౌట్ అయ్యేది. సో బేసికల్లీ ఈ జోన్కి వచ్చాడు తమనన్న, వేర్ ఆయన ఓకే మంచి ఆల్బమ్ దింపినా ఒక మంచి పాట దింపినా ఇట్ ఈస్ నాట్ వర్కింగ్ ఫర్ హిమ్. సీరియస్గా తీసుకోవడం మానేశారు బేసికల్లీ. వాట్ డూ యూ థింక్ ఈస్ ది ఇష్యూ దేర్? నిన్ను అడిగితే పర్సనల్లీ నువ్వేమనుకుంటావు? పూర్ పిఆర్. పూర్ పిఆర్ రా? అసలు నేను ఈ యాంగిలే చూడలేదు. ఎస్, నేను ఎప్పుడైనా అదే చెప్తా. ఎందుకో ఇప్పుడు ఇది వచ్చింది రే, ఓకే ఇది ఎక్కడి నుంచి వచ్చింది కాపీ కొడతాడు అనేది. నువ్వు ఓకే, ఐ విల్ టెల్ యూ సంథింగ్. సరే, కొన్ని సాంగ్స్ ఇప్పుడు తమనన్న సాంగ్ పెట్టి ఇంకో సాంగ్ పెట్టి రెండు సేమ్ లాగే ఉన్నాయని అంటారు. ఓకే ఓకే, అది పక్కన పెడదాం. ఓకే, అలా నువ్వు డిఎస్పీ మీద రావడం చూడలేదా? కేరవన్ మీద రావడం చూడలేదా? మనీష్ శర్మ ఎంతమంది మీద వచ్చినాయి, బట్ తమనన్నది ఎందుకు హైలైట్ అయింది? బికాస్ ఆఫ్ పూర్ పిఆర్ అంటాను నేను అప్పట్లో. అండ్ ఇంకొకటి ఏంటంటే హీ డిడ్ సో మచ్, ఇంత హ్యూజ్ క్వాంటిటీ. ఇప్పుడు తమనన్నతో ఏమైందంటే త్రూ ఇయర్స్ వి ట్రావెల్డ్ కదా సాంగ్స్. ఏమవుతుందంటే తమనన్న ఈజ్ దట్ పర్సన్. విన్నప్పుడు సాంగ్స్ వినేస్తావు, వైబ్ అయిపోతావు, ఫుల్గా పాడేసుకుంటా, అంతా అయిపోద్ది. కాపీ కాపీ కాపీ. అరే నేను ఇప్పుడు నేనే అంటే రెండు ఏమంటాను తెలుసా? ఫర్ మీ పర్సనల్లీ నువ్వు ఏదన్నా కాపీ కొట్టు, ఏదన్నా చెయ్యి, పాట నచ్చితే నేను వైబ్ అవుతాను అంతే. ఇప్పుడు ఆ పాట నాకు ముందు బాగా తెలిసి ఎక్కేసింది అనుకో, అప్పుడు ఇట్ విల్ డిస్టర్బ్ మీ. తమనన్న ఏదో ఇంగ్లీష్ పాట, ఇప్పుడు పిల్లా చావు పాట ఉందిరా, నేను అప్పటికి లకాసా అదే అది చూడలేదు అనుకుందా. మనీ హైస్ట్ రిలీజ్ అవ్వలేదు, నాకు అసలు బెల్లా చావు పాట తెలియదు, అదో స్పానిష్ పాట. నాకు ఎందుకు బాసు అంతే, నేను తెలుగోండి, నాకు పిల్లా చావు పాట విన్నాను, వైబ్ అయిపోయాను. తర్వాత ఓహో అది బెల్లా చావా, ఓకే డైరెక్ట్ లేపేసాడా, సరే ఇట్ డిడెంట్ ఎఫెక్ట్ మీ. అదే నేను ముందు బెల్లా చావు వినేసాను అనుకో, అప్పుడు ఇట్ వుడ్ హ్యావ్ బిన్ అన్ ఇష్యూ. సో పర్సనల్లీ నేను ఎక్కువ ఒరిజినల్ సాంగ్స్ వినలేదు ఫస్ట్ టైం ఈ పాటలు విన్నప్పుడు తమనన్నవి. సేమ్ అంటే నాకు ఈ కాపీ అనే దాని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు రాజమౌళి ఒకటి చెప్తారనమాట, కట్టప్ది ఇలా నెత్తి మీద పెట్టుకునే షాట్, అది ఎక్కడో ఏదో సినిమాలో చూసారంట. ఓకే, ఫిక్స్ అయిపోయారంట అది ఇప్పుడు పెడదామా అని వెయిటింగ్ అంట. కానీ దాన్ని హోల్డ్ చేసిన పర్ఫెక్ట్ టైంలో పెట్టారు చూడు, దాని కాపీ అనాలా? అదేంటది? అఫ్ కోర్స్ అది ఫిల్మ్ మేకింగ్, ఇది మ్యూజిక్, కొంచెం డిఫరెన్స్ వస్తుంది. కానీ నువ్వు అన్నట్టే లైక్ నేను ఏమంటానంటే ఐ అగ్రీ విత్ యూ. దాని తర్వాత మనం సొల్లేసుకోవడానికి కాపీ అనే టాపిక్ కానీ వింటున్నప్పుడు పెద్ద ఫరక్ పడదు. బట్ ఓకే, నౌ లెట్స్ మూవ్ ఆన్. ఇప్పుడు అన్ని ఆల్బమ్స్ గురించి మాట్లాడుకోలేం కాబట్టి లెట్స్ మూవ్ ఆన్. అండ్ విచ్ ఆల్బమ్ డూ యూ థింక్ అగైన్ తమన్ కేమ్ అండ్ హీస్ లైక్ ఓకే ఐఎమ్ గోయింగ్ టు రీఇన్వెంట్ మై సెల్ఫ్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ బ్లాక్ బస్టర్ సాంగ్స్ అగైన్ అనేది ఏ ఆల్బమ్ అని అసలు స్లంప్ లో వచ్చిన సినిమాలు చూద్దాం. ఏవేవో ఉన్నారా? విన్నర్ లో కూడా ఒక పాట బాగానే ఉంటది అలా చూసుకుంటే. బట్ విన్నర్ లో అనసూయ సాంగ్ ఏదో ఉంటలే, బేసికల్లీ అది కొంచెం హిట్లు కాకుండా నార్మల్గా వెళ్ళిపోయినాయి. వీడెవడు, గౌతమ్ నంద, మహానుభావుడు. అరే నాకైతే పర్సనల్లీ నువ్వు ఏందన్నా చెప్పు, తమన్ మళ్ళీ ఒక ఆల్బమ్ మొత్తం ఆఫ్టర్ వాట్ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దిస్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ దూకుడు, ఆ జోన్ లో మళ్ళీ తమనన్న ఆల్బమ్ మొత్తం కుమ్మి అవతలేసాడు అన్న సినిమా ఏదన్నా ఉందంటే ఫర్ మీ దట్ ఈస్ మహానుభావుడు. మహానుభావుడులో ఒక ఈడియం ట్రాక్ ఉంటది, కిస్ మీ బేబీ అని. అది కంప్లీట్ ఈడియం. అది అసలు తమన్ ఈజ్ లైక్ ఓకే నేను డప్పులు గిప్పులు కాదు ఈడియం కొడతా. ఇంకొకటి మహానుభావుడు ఉంది, మహానుభావుడు వేరా అనే పాట.
ఆ పాట ఎలా ఉంటుంది అనుకుంటున్నావు? ఆ పాట కొంచెం కళావతి జోన్, కొంచెం క్లాసికల్ ఫ్యూజన్ ఉంటుంది. అలాంటి పాటలు ఉంటాయి. తర్వాత టిపికల్ తమన్ మెలడీస్ ఉంటాయి. అన్ని టైప్ ఆఫ్ పాటలు ఉంటాయి అనిపిస్తుంది అందులో. నాకు మహాన్ భావుడు విన్నాను, ఓకే నచ్చినాయి. ఓకే, ఫర్ యూ నాకు తొలి ప్రేమ ఆల్బమ్ ఎలాగో నీకు చెప్తా చూడు. నేను ఆవారా ఒకటి వరుస పెట్టి నేస్తా కదండి, వరుస పెట్టి ఇలా వింటూ ఉంటాయి, లూప్ లో వెళ్తానే ఉంటాయి. అలా తొలి ప్రేమ సాంగ్స్ నేను ఎన్నిసార్లు విన్నానో నాకు కూడా తెలియదురా. అవి జూక్ బాక్స్ అని వదులుతారు కదా, జూక్ బాక్స్ స్టార్ట్ మళ్ళీ జూక్ బాక్స్ ఎండ్, లేకపోతే ఆల్బమ్ స్టార్ట్ చేసి ఆల్బమ్ ఎండ్, అలా చాలా రేర్ గా నువ్వు వింటావు. యూ విల్ లిజన్ సాంగ్, యూ వోంట్ లిజన్ ఆల్బమ్. ఆల్బమ్ వింటున్నావు అంటే తోపు మ్యూజిక్ డైరెక్టర్, నువ్వు వరుస పెట్టి ఈ సాంగ్ ఫార్వర్డ్ కొట్టు. అలా కాకుండా నాకు తొలి ప్రేమ అన్నీ ఇష్టం సాంగ్స్. మెయిన్లీ నిన్నెలా సాంగ్ నుంచి స్టార్ట్ అయ్యి నువ్వు తొలి ప్రేమ టైటిల్ సాంగ్ కానీ ఆ సాంగ్లు కూడా బాగుంటారా. ఆ అమ్మాయి మధ్యలో సునైనా సాంగ్ బాగుంటది. అలా చూసుకుంటే యాక్చువల్లీ 2018 ఈజ్ బేసికల్లీ తమరన్న ఈజ్ లైక్ ఓకే. నేను ఇప్పుడు నా రిడెంప్షన్ టైం ఇంకా అంతే, పీక్లో రిడీమ్ అవ్వాలి నేను. అండ్ లక్కీలీ ఫర్ హిమ్ అట్ ది సేమ్ పాయింట్ ఆఫ్ టైం he got into this association with త్రివిక్రమ్ శ్రీనివాస్. అండ్ సమ్ థింగ్స్ ఇప్పుడు అది ఎందుకు చెప్తున్నా అంటే అరవింద్ సమేత వాజ్ యాక్చువల్లీ ప్లాన్డ్ విత్ అనిరుద్ రవిచందర్. పూజకు కూడా అనిరుద్ వచ్చిండే, కానీ తర్వాత తమన్ కేమ్ ఇన్ టు ద పిక్చర్. అండ్ ఆ టైంలో వడ్డేరా అసలు పీక్ తొలి ప్రేమ. నాకు తెలిసి తొలి ప్రేమ తర్వాత త్రివిక్రమ్ కి మనోడికి తమన్కి ఎక్కడ లింక్ అయిందంటే చల్మోహన్ రంగా. ప్రొడ్యూసర్ ఈజ్ పవన్ కళ్యాణ్, రైటర్ ఈజ్ త్రివిక్రమ్, అండ్ దాని మ్యూజిక్ డైరెక్టర్ చల్మోహన్ రంగాలో సాంగ్ నాకు చాలా ఇష్టం. వారమో సినిమా ఏదో సాంగ్ పేరు ఉంటది, ఆ సాంగ్ చాలా బాగుంటది. ఆ థీమ్ ఉంటది, చాలా బాగుంటది. దాని తర్వాత వచ్చి అబ్బా ఇంటెలిజెంట్, ఇదో సినిమా నాకు డ్రామా, థియేటర్కి వెళ్ళి చూసాను నేను. తొలి ప్రేమ, ఇంటెలిజెంట్ ఇవన్నీ ఒకేసారి రిలీజ్ అయ్యాయి. సమేత వీర్రాఘవ ఆల్బమ్ ఈజ్ ఇంకా పీక్ రిడెంప్షన్ ఆఫ్ తమన్ అండ్ త్రివిక్రమ్ ఇన్వెంటెడ్ సంథింగ్ కాల్డ్ క్లైమాక్స్ కి ముందు సాంగ్ వస్తుంది. అది చాలా సార్లు వస్తుంది. అవునా? నేమో నాకు అరవింద్ సమేత ముందు పాటలు ఎన్ని ఇదిరా ఊరికి ఉత్తరానా అలాంటిదా చూస్తున్నా. అవి కాదు, అందుకే చిత్రాల చేర్పడు ఇవన్నీ వాళ్ళు. రెడ్డమ్మ తల్లి సాంగ్, ఆమె అమ్మో ఆవిడ యాక్ట్ చేస్తుంది, ఆవిడ క్లోజ్అప్ పెడతారు, ఆమె ఎలా పెద్ద బొట్టు పెట్టుకుని వస్తుంది. అమ్మో క్రేజీ. తమనన్న ఆ టైం అసలు అరవింద్ సమేత గురించి కొంచెంసేపు మాట్లాడుకోవాలరా. అరవింద్ సమేత వీర్రాఘవలో అగైన్ ఇట్ ఇస్ దట్ ఆల్బమ్ వేర్ నువ్వు అన్ని సాంగ్స్ వినొచ్చు. అవి కూడా రెడ్డి ఇక్కడ చూడు కూడా ఓకే. అండ్ ఫర్ మీ అరవింద్ సమేత వీర్రాఘవ హ్యాస్ దట్ కొత్తదనం ఉంటుందిరా ఆల్బమ్ లో కూడా. ఇప్పుడు అరవింద పాట ఉంటుంది చూడు, అరవింద పాట ఓకే ఫస్ట్ ఆ పాట రిలీజ్ చేశారు, కానీ అందులో ఈ పాట ఉంటుందిరా స్టార్టింగ్ పాట, ఊరికి ఉత్తరా, అది రెడ్డమ్మ తల్లి, అది లాస్ట్ పెంచల్ దాస్ గారు రాసి పాడిన పాట అది. అదే మెసాకర్ అంతా జరిగిన రమ్ రుదిరం అదొకటి. పెనివిటి పాట, పెనివిటి అయితే క్రేజీ పాట. ఫస్ట్ నేను ఫీమేల్ వోకల్స్ ఉంటాయేమో అనుకుంటే ఎన్టీఆర్ పాడుతుంటాడా, ఇదే సిచ్యువేషన్ వాస్ గర్ల్స్, అదే ఫీమేల్ వోకల్ ఉండాల్సిన. ఐ వాస్ వెయిటింగ్, పెనివిటి సాంగ్ అయిపోయింది, చచ్చిపోయాడు నాగబాబు. మేము ఇందాకే అనుకున్నాం ఎవరు ఫస్ట్ మైక్. సో పెనివిటి సాంగ్ ఓకే, నాగబాబు అవుట్, ఇప్పుడు ఎప్పుడు వస్తుంది సాంగ్ అని వెయిట్ చేస్తున్నా. ఇంటర్వెల్ వచ్చేస్తుంది, పాట రాదు, సెకండ్ హాఫ్ లో వస్తుంది. బట్ అరవింద్ సమేత మ్యాడ్ ఆల్బమ్. అంటే తమన్ రీ రికార్డింగ్ వైజ్ కానీ సౌండ్ ఆఫ్ దట్ ఒక 5 songs ఇలా 5 albums తీసుకోవాలంటే అరవింద్ సమేత ఉంటుంది, గ్యారంటీ ఉంటుంది. అండ్ ఫ్రమ్ దాట్ అగైన్ హీ కొంచెం చేంజ్ అవుతూ వచ్చింది తమంది. బట్ 2019 వాజ్ కొంచెం అగైన్ స్లంపేరా. మిస్టర్ మజ్ను పాటలు బాగానే ఉంటాయి, నాకు ఇష్టం మిస్టర్ మజ్ను సాంగ్స్. నేను ప్రతిరోజు పండగ ఓకే, అది అండ్ అవన్నీ లైట్, అవన్నీ ఓకే. అగైన్ ఇప్పుడు నువ్వు అన్నావు చూడు, తమన్ కెరియర్ లో ఆల్బమ్స్ తీసుకుంటే అసలు టాప్ లో ఉండాల్సిన ఆల్బమ్ ఏంటి అది ఇది అని, మళ్ళీ త్రివిక్రమ్ తోనే దిగాడు. అలా వైకుంఠపురంలో ఈజ్ హ్యాండ్స్ డౌన్ ది బెస్ట్ ఆల్బమ్ టు కమ్ అవుట్ ఫ్రమ్ ఏ తెలుగు సినిమా లైక్ ఫ్రమ్ 2020. రీసెంట్ టైమ్స్ లో నేషనల్ అవార్డు కొట్టాడు. అండ్
ఇట్ ఈస్ సో బ్యూటిఫుల్ దట్ తమన్ ఇన్ని ఆల్బమ్స్ కొడితే కూడా నేషనల్ అవార్డ్ అలా వైకుంఠపురంలోకి వచ్చినందుకు నేను పెద్ద హ్యాపీ. నీకు అలా వైకుంఠపురంలో ఆల్బమ్ ఏం చేసింది తెలుసా? యూజువల్లీ చాలా కమర్షియల్ సినిమా పాటలు అందరం వింటాం. ఇట్స్ నీష్ కాదు అది, లైక్ వైడ్ ఆడియన్స్ నువ్వు స్ప్రెడ్ చేయాలి. రాములో రాముల సాంగ్ వచ్చి రాములో బుట్టబొమ్మ మీరు రెండింటి గురించి మాడతావు. ఫస్ట్ రాములో వదిలేరు, వదిలిన తర్వాత అమ్మమ్మల దగ్గర నుంచి చిన్న చిన్న పిల్లల దాకా ఆ స్టెప్ వేయడం అది పాప్ కల్చర్ అయిపోయింది. దోస స్టెప్ అదే జస్ట్ లైక్ అల్లు ఆర్హాసెస్ హాఫ్ కోటనాలు పెడితే దో స్టెప్ అయింది. సో బేసికలీ చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దోళ్ళ దాకా చాలా మంది నోన్ చేసుకుని పెద్ద ఇది అయిపోయింది. వెంటనే బుట్టబొమ్మ వదిలేడు. నాకు ఇంకా గుర్తురా, ఫస్ట్ టిక్ టాక్ ఉండేది అప్పుడు, శిల్పా శెట్టి ఓ టిక్ టాక్ వదిలేదు, బుట్టబొమ్మ అంతే. అక్కడి నుంచి డేవిడ్ వార్నర్ వరకు వెళ్ళింది. అది అది మామూలు రీచ్ కాదు, అందరూ చేశారు లిటరల్. నాకు ఇంకా గుర్తు పృథ్వీ షా, హార్దిక్ పాండ్యా క్రికెటర్స్ చేశారు దాని మీద. బట్ అలా వైకుంఠపురంలో ఇస్ దట్ వన్ ఫిల్మ్ దట్ ఆ ఆల్బమ్ వల్లే ఆ సినిమాకి ఎక్స్ట్రా 150 కోట్లు వచ్చినాయి, 100 కోట్లు వచ్చినాయి అనడానికన్నా నేను చెప్తా. వాళ్ళు లైక్ ఇప్పుడు పండక్కి రిలీజ్ చేశారు. పండక్కి ఎవరు నువ్వు ఫ్యామిలీస్ వెళ్తాయి కదా, అన్ని పాటలు బాగుంటాయి. సామజవర్గంలో పాట బాగుంటది, అన్ని పాటలు బాగుంటాయి. అంటే తమనన్న ఈ సామజవర్గంలో సాంగ్ తో ఏం స్టార్ట్ చేశాడంటే, ఇప్పుడు యూజువల్ యూ హ్యావ్ లిరిక్ సాంగ్స్ అండ్ దెన్ దేర్ ఈస్ దిస్ మ్యూజిక్ వీడియో కైండ్ ఆఫ్ ఎ వైబ్. సిద్ శ్రీరామ్ అలా కూర్చొని పీట మీద పాడుతూ ఉంటాడు, పక్కన పియానో వాయిస్తూ ఉంటాడు. అవి స్టార్ట్ అయింది. ఫీమేల్స్ అందరూ ఇలా నుంచుని కోరస్ పాడుతూ ఉంటారు. ఈ కవర్ సాంగ్స్ కైండ్ ఆఫ్ అవి స్టార్ట్ అయ్యాయి. బ్యూటిఫుల్. అలా వైకుంఠపురంలో ఈజ్ పీక్. యా. అండ్ తర్వాత సోలో బతికే కోవిడ్ కదా, ఏంటి తక్కువ సినిమాలు ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ. అరే అమ్మ, కోవిడ్ లో కూడా సినిమాలే రాలేదు, అందులో కూడా అన్న 4 సినిమాలు చేసాడు. అది క్రేజీ. సోలో బతికే అప్పటి నుంచి నన్ను అడిగితే అప్పటి నుంచి ఇంకా తమన్ గాట్ ఇన్ టు దిస్ ట్రాక్ ఆఫ్ ఓకే ఇంకా తమన్ దగ్గరికి వెళ్దాంలే. అంటే ముందు నుంచి అలాగే ఉండేది, బట్ పెద్ద సినిమా అంటే తమన్ మ్యూజిక్ ఉండాలి అన్న జోన్ లోకి వెళ్ళిపోయాడు. బికాస్ డిఎస్పి started being choosy about films and Taman became that go-to person. అండ్ నాకు మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు వాట్ ఈజ్ యూనిక్, వాట్ మేక్స్ తమన్ అన్న డిఫరెంట్ ఫ్రమ్ అదర్ మ్యూజిక్ డైరెక్టర్స్ అని ఏమనిపిస్తుంది అంటే నాకు దేర్ షుడ్ బి ఎ గై లైక్ తమన్ హూ డస్ క్వాంటిటీ, హూ ప్రొడ్యూసెస్ క్వాంటిటీ. ఇంకొంతమంది అనొచ్చు మరి మిగతా వాళ్ళు రారు కదా అది ఇది అని చెప్పేసి. బట్ నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తమన్ అన్న 170 ఫిల్మ్స్ చేశాడు రా, జస్ట్ ఇమాజిన్ 80 చేశాడు, 50 చేశాడు అనుకుందాం, మరి మిగతా వర్క్. అండ్ ఆల్సో ఇప్పుడు మిగతా వాళ్ళు రారు కదా అది ఇది అని, ఇప్పుడు ఏ సినిమా కన్నా 2 థింగ్స్ వర్క్ అవ్వాలిరా మ్యూజిక్ పరంగా. తమన్ ఈజ్ ఎ బ్రాండ్. మ్యూజిక్ ఎలా వర్క్ అవుద్దంటే, ఒక మ్యూజిక్ డైరెక్టర్ వచ్చాడు అనుకో, అకార్డింగ్ టు దట్ మ్యూజిక్ డైరెక్టర్ లేబుల్స్ విల్ బై మ్యూజిక్ రైట్స్ ఫర్ దట్ ఫిలిం. సో ఇట్స్ ఎ వెరీ వెరీ బిజినెస్ థింగ్. ఒకటి మ్యూజిక్ పరంగా చూస్తే. అండ్ ఇంకొకటి అసలు పెద్ద సినిమాలకి కమర్షియల్ సినిమాలకి టైమింగ్స్ అనేవి నువ్వు ఎంత ఫ్లెక్సిబుల్ ఉండాలంటే, అన్ఫార్చునేట్ దట్ ఈస్ అంతే. బట్ సడన్ గా ఒప్పుకోవాలి పని చేస్తూ ఉండాలి అది ఇది. సో అలా తమన్ ఐ గెస్ హీఈస్ వెరీ ఓకే విత్ బీయింగ్ వెరీ ఫ్లెక్సిబుల్ అనుకుంటా. అండ్ వకీల్ సాబ్ ఒకటి గుడ్ ఆల్బమ్, వెరీ 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 గుడ్ సాంగ్. ఇంకా ఏమున్నారా, అఖండ వచ్చాడయా, అఖండతో స్టార్ట్ అయిందరా బాలయ్య తమన్ థింగ్. అది డిక్టేటర్ కాకపోతే అదేలే బాలయ్య తమన్. అఖండ నుంచే. అదే నీకు బాలయ్య బాబు హిట్ స్ట్రీక్ స్టార్ట్ అయింది కదా, అఖండ నుంచే స్టార్ట్ అయింది. బట్ ఆఫ్టర్ దట్ బాలయ్య డిడ్ంట్ డూ ఎనీ ఫిలిం విత్ ఎవ్రీథింగ్ ఈజ్ తమన్. 4 movies బ్యాక్ టు బ్యాక్ పడినాయి వాళ్ళకి, ఇంకా వదలరు అంతే. అది అమ్మో అసలు అఖండాలో నీకు, నాకు జై బాలయ్య సాంగ్ ఇష్టం, భలే ఉంటారా మెయిన్ బీజిఎంలే అఖండాలో. బాలయ్య పాట ఈజ్ టిపికల్ బాలయ్య బాబు సాంగ్ వేర్ హీస్ లైక్ అందరూ వీడియోలో కూర్చుని డాన్స్ లేడలు, సినిమా హాల్లో డాన్స్ లేడలు ఏంటి, బాలయ్య రేయడం ఏంటి, బాలయ్య బాబు అది గ్రేట్ జోన్. అండ్ నేను అఖండ గురించి మాట్లాడుకోవాలంటే మెయిన్ బీజిఎం గురించి మాట్లాడుకోవాలి. అదే రా స్పీకర్ పగిలిపోయింది, దట్ ఈస్ అగైన్ గుడ్ థింగ్. మంచిగా సోషల్ మీడియాలో నడిచిన తమన్ ఏంటంటే అది మంచి. బాలయ్య బాబు తమన్ దగ్గర ఏమైపోయిందంటే చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు కదా, ఇచ్చేసరికి చాలా మంచి బ్రాండ్ వాల్యూ కూడా పెరిగింది తమన్కి. ట్రూ తమన్ బాలయ్య అనే కాంబినేషన్ కి బ్రాండ్ నందమూరి తమన్ అది అండ్ అఖండ నాకు మెయిన్, నేను బాలయ్య బాబు సినిమాల్లో యాజ్ ఎ బాలయ్య బాబు ఫ్యాన్ వాట్ ఐ గెట్ ఈస్ ఇంటర్వల్ దగ్గర పడుతున్నాను కానీ ఊపు వస్తుంది మనలో. సెకండ్ బాలయ్య ఎంట్రీ ఉంటుంది, అది ఎలా ల్యాండ్ అవ్వాలంటే మామూలుగా ల్యాండ్ అవ్వకూడదు, మామూలుగా ఉండకూడదు,
ఫ్రమ్ లెజెండ్ మూవీ నాకు అది ఇష్టం. అండ్ ఈ సినిమాలో అఖండాలో చూసుకుంటే మెంటల్ ఎక్కిపోద్దా అక్కడి నుంచి అంతా మంత్రాలు కూడా ఉండవురా. ఫస్ట్ ఆ పిల్ల వచ్చి బాలయ్యబాబు చేతిలో పడగానే అప్పుడు ధన్ 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 అని ఇలా వచ్చి అప్పుడు స్టార్ట్ అవుతుంది ఒకేసారి. నాకు చాలా ఇష్టం ఆ సినిమాలో బీజిఎం. చాలా చాలా బాగుంటాయి. నీకు నెక్స్ట్ అఖండ తర్వాత డీజే టిల్లుకి ఐ థింక్ హీ డిడ్ బీజిఎం అనుకుంటా. ఏదో చేసాడు మొత్తానికి తమనన్న బీజిఎం చేసాడు తమనన్న. దాని తర్వాత భీమ్లా నాయక్ ఉంది. ఇంకా భీమ్లా కూడా బీజిఎం బాగుంటది. భీమ్లా ఫర్ మీ ద టేక్ అవే ఫ్రమ్ భీమ్లా ఈజ్ దట్ బీజిఎం ఒకటి ఉంటుంది చూడు, కొక్కిలి దేవర బీజిఎం చాలా బాగుంటది. అలా ఇంక భగవంత్ కేసరి ఆ జోన్ వేరులే. రాధేశ్యామ్ ఏంటి బీజిఎం చేశాడు రాధేశ్యామ్. రాధేశ్యామ్ కూడా బీజిఎం చేశాడు. ఇంకా అన్ని ఒప్పేసుకునేవాడేమోరా. ఒరే సర్కార్ వారి పాట సినిమాలో ఆ సాంగ్ లేదనుకో, కళావతి సాంగ్ లేదనుకో, ఎత్తిపోయింది. నీకు గుర్తుండదు. నీకు ఇప్పుడు సర్కార్ వారి పాట అంటే నాకు ఫస్ట్ అది గుర్తొస్తుంది. ఎత్తిపోయింది. ఇప్పుడు బ్యాంక్ అంటే టెంపుల్ అది గుర్తొస్తుంది, ఆ డైలాగ్ గుర్తొస్తుంది. నవ్వుతున్నావు బ్రో, మంచి డైలాగ్. మంచి డైలాగ్ ఏమో బ్రో నాకు నచ్చింది. నీకు నచ్చింది? లాక్కు తెగుద్ది. ఓకే. నేను అనేది ఏంటంటే బేసికల్లీ ఆ సినిమా నీకు ఎందుకు గుర్తొస్తుంది అంటే నాకు కళావతి సాంగ్ కి గుర్తొస్తుందిరా. థ్యాంక్ యూ. దాని తర్వాత గాడ్ ఫాదర్. థ్యాంక్ యూ. దాని తర్వాత గాడ్ ఫాదర్. ప్రిన్స్ సినిమా పాటలు బాగుంటాయి. వారిసులో తీది తలపతి కవర్ సాంగ్ ఉంటుంది. అందులో తమనన్న ఇలా అని ఇలా అంటాడు మధ్యలో. అమ్మతో నాకు తీ తలపతి అసలు వారిసు తమనన్నతో ప్రాబ్లం ఉందిరా. అదేంటంటే తమనన్న ఎక్సలెంట్ సాంగ్స్ కంపోజ్ చేసి మిక్స్ మాస్టరింగ్ ఎత్తేస్తాడరా. ఈ ఓజీకి చాలా డెవలప్ అయ్యాడు. కళావతి అదే సర్కార్ వారి పాట ఒకటి, మెయిన్లీ తీ తలపతి పాట ఎంత మంచి కంపోజిషన్ అంటే ఇట్ ఈస్ వెరీ వెరీ క్లోజ్ టు ది లెవెల్ ఆఫ్ హుకుమ్ ఇన్ కంపోజిషన్. బట్ వినడానికి ఎంత చిరాకు లేస్తుంది అంటే ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే నువ్వు కొన్ని తక్కువ వినిపిస్తూ ఉంటాయి, కొన్ని లెవెల్స్ ఎక్కువ వినిపిస్తూ ఉంటాయి, ఏదో జరుగుతుంది విచ్ ఇస్ కొంచెం డిసప్పాయింటింగ్. అబ్బా తమనన్న నాకు తెలియదు కాబట్టి ఎంజాయ్ చేస్తున్నాయి అన్ని. అదేలే అది సేమ్ అది భగవంత్ కేసరిలో అది ఉంటే చూడు, రోర్ ఆఫ్ కేసరి, దానికి కూడా అదే ప్రాబ్లం. ఓకే. ఇట్ ఈస్ అగైన్ పీక్ కంపోజిషన్ బట్ మిక్స్ మాస్టరింగ్ ఎత్తిపోతుంది. వోకల్స్ కొంచెం మిడ్స్ ఎక్కువ ఉంటాయి, సో నీకు కొంచెం చౌకి గుచ్చినట్టు అనిపిస్తుంది. యా అది నాకు నువ్వు చెప్పింది చాలా మంది అంటారు మాస్టరింగ్ బాగోదని. అది నాకు ఎప్పుడు తెలుస్తుంది చెప్పనా, పాట విన్నప్పుడు కాదు. ఇప్పుడు నేను సడన్ గా సూసేకి సాంగ్ విన్నా, సడన్ గా కుంఫు కుమారి అన్నాను అనుకో, అదేలే నీకు క్వాలిటీ ఏమన్నా తేడా ఉంది, అప్పుడు తేడా కొడుతుంది కానీ లేకపోతే లేదు. భగవంత్ కేసరి గుంటూరు కారం ముందు చెప్తాడు కదా తమనన్న, దట్ బాబ్ ఫ్యాన్స్ నన్ను చాలా ఘోరంగా ఏడ్చేవాడంట. దేనికి? బాయ్కాట్ తమన్. దేనికి? గుంటూరు కారం ముందు ఒక పాట వద్దని వాళ్ళకి వద్దంట. ఓహో, బాబ్ సినిమాకి మాకు తమన్ వద్దని చెప్పేసి ట్విట్టర్లో హ్యాష్ ట్యాగ్ రన్ చేశారు, అది ట్రెండింగ్ వెళ్ళింది, పాటలు వచ్చినాయి, ఎంజాయ్ చేశారు. చెప్తాడు ఇంటర్వ్యూలో. అసలు యాక్చువల్లీ నన్ను అడిగితే గుంటూరు కాలం కాదురా, గుంటూరు కారం ఆల్బమ్ గ్రూ అపాన్ us ఆఫ్టర్ ది రిలీజ్ ఆఫ్ ద ఫిలిం. సేమ్ లైక్ రమణగాడి క్యారెక్టర్ ఇన్ ద ఫిల్మ్ ఆల్సో. నాకు సినిమా ఫస్ట్ డే చూసినప్పుడు మనకి ఇప్పటికీ మన ఛానల్లో రివ్యూ ఉంటుంది, అందులో నాకు తమనన్న బీజిఎం అసలు ఇప్పటికీ తమనన్న బీజిఎం ఎక్కదు. బీజిఎం బాగోదు. ఇప్పుడు పాటలు మాత్రం మామ ఎంతైనా పాట ఇప్పటికీ అందరూ డాన్స్, ఇప్పటికీ అందరూ కలిసి బాయ్స్ పెగ్గేసిన తర్వాత డాన్స్ చేయాలంటే అన్నా అనాలి, అంతే అనాలి ఒకసారి. అందరూ అన్నా అనగానే ఒకేసారి వచ్చేస్తారు అన్నమాట. అందరూ ఎక్కడో పని చేసుకుంటారు, అందరూ వచ్చేస్తారు, ఇలా డాన్స్ చేసి వెళ్ళిపోతారు మళ్ళీ. అది సో అదొకటి, కూర్చి మడత పెట్టి ఒకటి, రెండు పాటలు పీక్, అసలు పీక్ అంటే పీక్. అమ్మో, హిందీకి వెళ్ళాడు, బేబీ జాన్ చేసాడు. ఫస్ట్ హిస్ ఫస్ట్ అవుట్ అండ్ అవుట్ ఆల్బమ్ ఇన్ హిందీ ఇస్ బేబీ జాన్. హిందీ ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఇస్తారా? చేర్ బేబీ జాన్ ఎట్లుంటుందో తెలుసా? బేబీ జాన్ ఈజ్ లైక్ తమన్ వచ్చి నేను చూపిస్తాను ఇప్పుడు మీకు, నాకేమొచ్చో మొత్తం చూపించేస్తానని చెప్పి అన్నీ ఏదేదో చేస్తాడు బేబీ జాన్లో. అసలు అలా చేసిన సినిమా జాట్రా. నాకు జాట్ సినిమా నాకు నేను మనం ముందు పాడ్కాస్ట్ లో చెప్పాను చూడు, వాళ్ళకి అసలు సౌత్ ఇండియా సినిమాలు నచ్చవు అని చెప్పి నార్త్ ఇండియన్ కొంతమంది ఉంటారు, దే కామెంట్ అబౌట్ సౌత్ ఇండియా. జాట్ ఓకే, బాలయ్యబాబు సినిమాల్లో ఒక బ్రాకెట్లో పెడతారు కదా, దానికి అమ్మమ్మ కూడా సినిమా జాట్. రే పైన ఫ్యాన్ తెలుసు నాకు. జాట్ సినిమా ఎప్పుడైనా చెప్తున్నాను, బాయ్స్ అందరూ కూర్చుని
మందేస్తున్నారు అనుకుందాం, లేకపోతే చిల్లు కొడుతున్నారు అనుకుందాం, యూ గైస్ డోంట్ నో వాట్ టు డూ, బయటికి వెళ్ళలేకపోతున్నారు, జాట్ పెట్టుకుని చూడండి. జాట్ ఈస్ వన్ వెరీ వెరీ సినిమా పేరు ఫన్ ఫిలిం. అంటే వాళ్ళు సీరియస్ గా తీశారు బట్ అనిపిస్తుంది కదా నీకు, కానీ అది కూడా నువ్వు అందులో లాజిక్ ఎత్తకూడదు, స్టోరీ ఎత్తకూడదు, ఏం ఎత్తకూడదు. నువ్వు సినిమా కొన్ని సినిమాలు ఉంటాయి వాటి పర్పస్ వేరు, నువ్వు అట్లా అదే బొక్కలో చూడాలి, అదే బొక్కలో చూడాలి. ఆ బొక్కలో చూస్తే నచ్చింది సినిమా. అరే నేను మా వాడు మా డాడీ కూర్చుని మొన్న 5 months అలా బ్యాక్ ఇంటి వెళ్ళినప్పుడు పెట్టుకుని చూస్తాం. వాడు సారీ బాల్ అని వెళ్ళి కొట్టాడు, మళ్ళీ సారీ బాల్ అని. ఫస్ట్ హాఫ్ అంతా సారీ బాల్ తప్ప ఏం ఉండదు. దాని తర్వాత విలన్ దగ్గరికి వెళ్ళి ఎవడైతే సారీ చెప్పకూడదు అది చెప్పేస్తాడు. ఓకే, దట్ ఈస్ గోపిచంద్ మల్లని జస్ట్ ప్లేడ్ ఏ ట్రిక్ విత్ us. ఓకే, సినిమా లాగుదాం. సన్నీ డియోల్ బాలేబాబు కన్నా మెంటలోడు ఆ సినిమాలో. దానికి మళ్ళీ ఎందుకు ఆ సినిమా మొత్తం తెలుగు సినిమారా, బట్ జస్ట్ నీకు ప్యాడ్ ఆర్టిస్టుల నుంచి మ్యూజిక్ డైరెక్టర్ ఎవ్రీ వన్ ఈజ్ తెలుగు ఎక్సెప్ట్ సన్నీ డియోల్. ఎగ్జాక్ట్లీ. అదే సన్నీ డియోల్ కి స్ట్రైట్ ఆఫ్టర్ అదేంటూ గద్దర్ 2 పడింది. అమ్మో, అగైన్ డాకు గేమ్ చేంజర్ వాజ్ అంటే లైక్ తమనన్న చాలా ట్రై చేసాడు కానీ మిస్ ఫైర్ అవుట్. నాకు అసలు కమింగ్ టు డాకు టైటిల్ సాంగ్, డాకు బీజిఎం, అది ఇంక చెప్పక్కర్లేదు వాళ్ళిద్దరు కాంబినేషన్. అసలు డాకు మ్యూజిక్ వేర్ గైస్, వేర్ మ్యాడ్ స్క్వేర్ కమ్స్ ఓజీ. ఇప్పుడు నేను ఓకే let us end the podcast with this segment. The segment is, ఇప్పుడు స్టార్ హీరోలు ఉన్నారు కదా మన హీరోలు అందరూ, నేను ఒక్కొక్క హీరో పేరు చెప్తా, తమనన్ను ఇచ్చిన ఆ హీరో ఇచ్చిన నీ ఫేవరెట్ ఆల్బమ్ ఆన్ ద టాప్ ఆఫ్ మై మైండ్ నీకు గుర్తొచ్చింది చెప్పా. కొంచెం లెట్స్ లైక్ ఫాస్ట్ గా అనుకుందాం. ఓకే, బాబుకి సాంగ్ ఆల్బమ్ దూకుడు, ఫర్ మీ ఆల్సో దూకుడు ఆర్ బిజినెస్ మ్యాన్ దూకుడు ఫర్ మీ. ఆన్ టాప్ ఆఫ్ మై హెడ్ ఇప్పటికి నాకు పర్సనల్లీ దూకుడు ఇష్టం. ఓకే, పీకే ఆబ్వియస్, వెరీ ఆబ్వియస్. ఓజీకి అయితే తమన్ పీక్లే. అది వేరు అంటే ఇప్పుడు ఎవరు తమన్ తెలియని వాళ్ళు కూర్చోబెట్టి తమని 5 ఆల్బమ్స్ పెట్టి అందులో ఓజీ పెట్టామనుకో, ఇది వేరేవాడు కొట్టాడు అంటారు. డిఫరెంట్ ఉంటుంది మొత్తం. తమన్ తిప్పే మోడ్ అది. తమన్ ఐ విల్ కమ్ బ్యాక్ టు దట్ పిఆర్ థింగ్. ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ థింగ్ బై ద వే, మన వాళ్ళు చాలా బ్యాడ్ గా వాడతారు పిఆర్ అనే పదాన్ని. ఓజీ మొత్తంలో అలా ఉన్నాడు ఫ్రంట్. డ్రాగన్ హ్యాస్ 3 heads. బాగా చేసాడు, లైక్ బాగా చేసుకున్నాడు. ఇట్స్ గుడ్. అది జరిగిందో వి డోంట్ నో బట్ ఇట్ వర్క్డ్ అవుట్ వెల్. ఓకే, గుడ్ ఫర్ హిమ్. నైస్. లెట్స్ గో టు బన్నీ. ఐ గెస్ నువ్వు నేను వేరే రేస్ గుర్రం. ఓ యా, నాట్ సరైనోడు రేస్ గుర్రం. ఫర్ మీ సరైనోడు. అవునా, ఫర్ మీ నాకు రేస్ గుర్రం సరైనోడు. యాక్చువల్లీ ఈ రెండు కూడా కాదు. ఓకే, ఇప్పుడు గుర్తొచ్చిన అలా వైకుంఠపురంలోనా మంచి పాటలు ఇచ్చారు బన్నీకి. సో ఓకే, బన్నీ అన్న అయిపోయింది. లెట్స్ గో టు తారక్ అన్న. ఇది బృందావనమా బాద్షానా అని ఆలోచిస్తున్నా నేను. బృందావనం మ్యాన్ ఫస్ట్ లాగా అరవింద్ సమేత ఫర్ మీ. ఓకే, ఫర్ మీ అరవింద్ సమేత. బృందావనం ఆర్ అరవింద సమేత, అరవింద్ సమేత. ఓకే, నౌ లెట్స్ గో టు రామ్ చరణ్. నాకు బ్రూస్లీ గుర్తొస్తుందిరా. ఓ, టాప్ ఆఫ్ మై మైండ్. నాయక్ ఉంది, అన్నీ ఉన్నాయి కానీ బ్రూస్లీ ఎక్కువ అయ్యాను నేను. ఫర్ మీ నాయక్. ప్రభాస్ తో ఇప్పుడు వరకు తమనన్న ఎవరితో చేయలేదంటే ప్రభాస్ తో చేయలేదు. నౌ హి ఇస్ డూయింగ్ రాజాసాబ్. రాజాసాబ్ కి యువర్ సేయింగ్ నో అంటే రాజాసాబ్ లో నేను గమనించింది ఏంటంటే రీసెంట్ టైమ్స్ లో ఓజీకి రాజాసాబ్ కి ఇది చెప్పిన ముందు చెప్పలేదో తెలియదు పాడ్కాస్ట్ లో. స్టాలిన్ రిలీజ్కి వెళ్ళినప్పుడు ఓజీ సాంగ్ వేశారు. సౌండ్ మైత్రి విమల్ థియేటర్ సౌండ్ మెంటల్ ఎక్కిపోయింది నాకు. బేసికలీ ఏంటంటే జనం ఎంత గట్టిగా అరుస్తున్నా సరే నీకు ఆ క్లీన్గా వినిపించింది నాకు ఆ రోజు. అది అయిపోయింది. ఓకే, రాజాసాబ్ టీజర్ ట్రైలర్ రాలేదు అప్పటికి. టీజర్ వచ్చింది, ఇంట్లో చూస్తాం, ఓకే బాగానే ఉంది వాట్ ఎవర్ అనుకున్నాం. బట్ అందులో నీకు బీజిఎం ఉంటుంది రాజాసాబ్ టీజర్ మధ్యలో నుంచి. అప్పుడు తిరిపోయింది థియేటర్లో. ఆర్కెస్ట్రైజేషన్ ఏదో నువ్వేదో ఎక్కడో వింటున్నట్టే ఉంది, అది థియేటర్లో ఉన్నట్టు లేదు. బేసికల్లీ చాలా బాగుంది అది. సో అసలు నీకు జమీన్ ఆస్మాన్ ఫర్క్ ఉందిరా, నువ్వు కంప్యూటర్లో ఫోన్లో చూసిన దానికి థియేటర్లోకి వెళ్ళి చూసిన దానికి సౌండ్. గాట్ ఇట్. ఇంకా వెళ్తే మన చిరు సార్ దగ్గరికి వెళ్తే ఆ జోన్ వేరు. చిరంజీవి ఏం కొట్టారు? గాడ్ ఫాదర్ కొట్టారు. తర్వాత యాక్చువల్లీ ఏం కొట్టలేదురా, గాడ్ ఫాదర్ కాకుండా గుర్తులేదు నాకు. మరి ఆ బ్రూస్లీలో బీజిఎం. బ్రూస్లీలో బీజిఎం. బట్
ఇప్పుడు బాబీ సినిమాతో Yeah. మళ్ళీ తమన్ మన స్టేట్మెంట్ ఇచ్చాడు, ఏమని మళ్ళీ కొడుతున్నావు అన్నాడా? నాకు మంచి ఛాన్స్ దొరకలేదు, చిరు సార్కి అదే గాడ్ ఫాదర్ చేసాం కానీ అంత ఛాన్స్ దొరకలేదు, బాబీ సినిమాతో చూపిస్తాను నేను, చిరు సార్కి ఇంకా ఇవ్వాల్సింది చాలా ఉంది, బాకీ ఉంది అని చెప్పి. ఓకే, ఇప్పుడు టఫెస్ట్ క్వశ్చన్, బాలయ్య బాబుది బాలయ్య బాబు తమన్ ఫేవరెట్, త్వరగా చెప్పు. అఖండ కష్టం, బట్ స్టిల్ అఖండ. అఖండ నైస్, ఇంట్రెస్టింగ్. ఎస్, అందరిని అడిగావా నువ్వు? యా, వెంకీ మామతో చేసాడు అనుకుంటా. ఓకే, అదే గుర్తుందా, షాడో. అమ్మో వద్దులే. యా, బట్ యా, గుడ్ దట్ యూ ఫర్గాట్. నాకు సరితో అక్కడ. సో యా, యాక్చువల్లీ రవణతో ఎక్కువ సినిమాలు చేశాడు. నాకు ఇప్పుడు అంటే రవణ మనోడు రవణ మనోడు నీకే చెప్తున్నా, రవణ తమన్నా ఫస్ట్ కొలాబరేట్ అయ్యారు కదా, దాని తర్వాత చేశారు మంచిగా, చాలా చేశారు. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఇది ఒక్కటి మాట్లాడరా నేను, తమన్ అంటే మనం బీజిఎమ్స్, దట్ లౌడ్నెస్ లేదా ఇంట్రో సాంగ్స్, ఐటమ్ సాంగ్స్ ఇవన్నీ మాట్లాడుకుంటాం కదా, తమన్ మెలోడీస్ చాలా బాగుంటాయి. చాలా బాగుంది. ఇప్పుడు తెలుసు కదా వదిలేడు చూడు, మల్లిక గంధ సాంగ్ చాలా చాలా బాగుంది. చాలా అదొక సెగ్మెంట్, తమన్ మెలోడీస్ ఆర్ వన్ సెగ్మెంట్. మెలోడీస్ ఆర్ వెరీ వెరీ గుడ్, వెరీ గుడ్. తమన్స్ మెలోడీస్ యాక్చువల్లీ, తమన్ మంచి సాంగ్ కొట్టాడు, తొలి ప్రేమకి ఏమైంది, ఇప్పుడు తెలుసు కదా, ఎన్ని సినిమాలు, అలా వైకుంఠపురంలో అన్ని అంతే, చాలా బాగుంటాయి మెలోడీస్. ఇది నాకు తెలిసి చాలా ఎక్కువసేపు వచ్చినట్టుంది. బట్ యా, తమన్ అన్ని సినిమాలు చేశారు కాబట్టి 160 చిల్లర ఎక్కువ వచ్చింది. బట్ యా, దాట్స్ బేసికల్లీ వీ వాంటెడ్ టు టాక్ అబౌట్ తమన్ అన్నది మొత్తం రీక్యాప్ వేద్దాం అనుకున్నాం గైస్, అందుకని ఇంత వరకు వచ్చినట్టుంది. బట్ ఐ డోంట్ నో వాట్స్ ద లెంత్ ఆఫ్ ఇట్, బట్ సింపుల్గా చెప్పాలంటే ఇఫ్ నాట్ ఫర్ తమన్ అన్న మనం అసలు, తమన్లో ఇంకో గుడ్ థింగ్ ఏంటంటే హీఈస్ వెరీ ఓపెన్ అబౌట్ థింగ్స్. బండోడు ఆయన అనేసుకుంటాడు, బండోడు అని, టెడ్డీ అని పిలుస్తారు అన్నని, బట్ ఈస్ వెరీ వెరీ గుడ్. అండ్ ఇట్స్ లవ్లీ దట్ ఆయన ఇన్ని సినిమాలు చేశారు. ఇంక నెక్స్ట్ కూడా మంచి మంచి సినిమాలు ఉన్నాయి. రాజాసాబ్ ఉంది, తెలుసు కదా వస్తుంది, అఖండ తాండవంకి ఏం చేస్తాడో అని చాలా ఎక్సైటెడ్, మెడకు పెట్టుకుని తిప్పాడమే అంతే. సో ఇన్ని సినిమాలు ఉన్నాయి కాబట్టి ఐఎమ్ యాక్చువల్లీ ఈగర్లీ వెయిటింగ్. తమరన్ నెక్స్ట్ ఇంక వస్తానే ఉంటాయి తమరన్ సినిమాలు కాబట్టి ఆగో, 300 కూడా వేస్తాడు, 300 నాట్ అవుట్. ఎస్. బట్ యా, థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ వాచింగ్ ద వీడియో టిల్ నౌ. ఇది చాలా కొత్త సెటప్, మాకు కూడా చాలా కొత్త సెటప్. సో ఏం చేంజెస్ ఉన్నాయి, ఏమున్నాయి, ఇవన్నీ ఒకసారి మాకు చెప్పండి, అసలు మీకు ఎలా అనిపించిందో చెప్పండి. గివ్ యువర్ ఫీడ్బ్యాక్ అండ్ ఏం టాపిక్స్ మాట్లాడుకోవచ్చో ఒకసారి చెప్పండి. అండ్ ఇక్కడ ఈ సెటప్లో డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు బ్రింగ్ ఇన్ గెస్ట్స్ ఆల్సో. సో గెస్ట్స్, ఇఫ్ యు ఆర్ వాచింగ్, ప్లీజ్ కమ్. We are going to do topical, we are going to do topical videos only. So మనం మాట్లాడుకుని మంచి వీడియోస్ ప్లాన్ చేద్దాం. Thank you so much guys for watching the video till now. Subscribe to Chari not sorry. Yes, subscribe చేసుకోండి గైస్ ప్లీజ్. ఇప్పుడు వరకు చేసుకోకపోయినా ఇప్పుడైనా చేసుకోండి. వీడు ఆ పర్సంటేజ్ లైక్ కింద పెడతాడు, నాకు తెలిసి సగం పైన చేసుకుని ఉంటారు. సగం పైన ఏంటి, దగ్గర 70% చేసుకోవట్లేదు. వాట్ ఇస్ దిస్ మ్యాన్, కమ్ ఆన్ మ్యాన్. ఓకే, bye guys, bye. subscribe.